ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్ నుండి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. తన ద్వారా అనగా ఇక్కడ మోషే గురించి రాయబడిన మాట, తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపురైరి. మోషే ఐగుప్తు దేశంలో రాజు యొక్క నగరంలో పెంచబడి రాజు యొక్క కుమారునిగా పేరుంది. ఐగుప్తు దేశంలో ఉన్న సకల విద్యలన్నీ కూడా అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రావీణ్యత పొంది అక్కడ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఐగుప్తు దేశంలో అతడు సంపాదించుకొని 40 ఏండ్ల వయసు అతనికి వచ్చేసరికి అతడు తనకున్న చదువును బట్టి, తనకున్న ఆ యొక్క అనుభవాన్ని బట్టి, తనకున్న ప్రావీణ్యతను బట్టి, తనకున్న సామర్థ్యమును బట్టి ఆ ఐగుప్తులో ఉన్న భోగాలు, ఐగుప్తులో ఉన్నటువంటి ఐశ్వర్యము, సుఖాలు అనుభవించాలని కోరుకోలేదు. కానీ మోషే తన జీవితంలో ఆశపడింది ఒకటే, అదేంటంటే నా ప్రజలు రక్షించబడాలి, నా ప్రజలు బానిసత్వం నుంచి విడిపించబడాలి, నా ప్రజలు ఈ యొక్క భయంకరమైన వెట్టి చాకిరి నుండి తప్పించబడాలి, నా ప్రజలు ఇక్కడి నుంచి విమోచింపబడి స్వతంత్రులుగా బ్రతకాలి అని ఆశపడ్డాడు. మోషే హృదయంలో ఉన్న ఆశ అది. విద్య ఉంది, చదువు ఉంది, సకల విద్యలో అభ్యసించిన వాడు, అన్ని విషయాల్లో కూడా నైపుణ్యం పొందినవాడు. కానీ తన హృదయంలో ఉన్న ఆశ ఏంటంటే ఎప్పటికైనా నా ప్రజలను విమోచించాలి, నేను దేవుని పని చేయాలి అనేది మోషే యొక్క ఆశ. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు తన చేత ఇశ్రాయేలుకు రక్షణ దయచేయబోతున్నాడనే సంగతి ఇశ్రాయేలీయులు గ్రహించలేదు అని వ్రాయబడి ఉంది. మోషే హృదయంలో అనుకున్నాడు, ఏమని తెలుసా? తప్పక ఈ ప్రజలు గ్రహిస్తారు, తెలుసుకుంటారు, నా ఆశను, నాలో ఉన్న భారాన్ని వాళ్ళు తెలుసుకుంటారు అని మోషే అనుకున్నాడు. కానీ ఇశ్రాయేలీయులు తన యొక్క భారాన్ని కానీ తన ఆశను కానీ వాళ్ళు ఏం చేయలేదు, గ్రహించలేదు. కానీ మోషేకు ఒక ఆశ, ఒక భారము, ఎలా అయినా నా ప్రజలను ఇక్కడి నుంచి విమోచించాలి, నా ప్రజలు ఈ బానిసత్వంలో బ్రతకడానికి వీలు లేదు, వాళ్ళు బయటికి రావాలి, ఈ ప్రాంతం నుంచి తప్పించబడాలి. మోషే హృదయంలో ఉన్న ఆశ అది. అక్కడ సకల విద్యలు అభ్యసించిన, ఐగుప్తులో సుఖభోగాలున్నా, ధనమున్నా, అనుభవించడానికి అన్నీ ఉన్నా సరే అతని ఆశ ఏంటంటే నా ప్రజలను విమోచించాలి. అది మోషే యొక్క ఆశ. కానీ ఆ ఆశను ఎవ్వరు గుర్తించలే, ఒక్కరు కూడా గుర్తించలే. ఇశ్రాయేలీలో మోషే ఆశను కానీ మోషే యొక్క భారాన్ని కానీ గుర్తించిన వాడు ఒక్కడు కూడా లేడు. అరే సరేలే, మోషే మన బాధలు చూశాడు, మన విషయం ఒక భారం కలిగి ఉన్నాడు, ఒక బాధ్యత కలిగి ఉన్నాడు, ఒక ఆశ కలిగి ఉన్నాడు, మనమే అతని నాయకునిగా నియమించుకుందాం అని ఇశ్రాయేలీలో ఎవ్వరు కూడా ఆలోచన చేయలే. కానీ మోషేకి మాత్రం ఏముంది? ఆశ ఉంది, భారం ఉంది. మోషేకి ఏముందండి? ఆశ ఉంది, భారం ఉంది. బైబిల్లో ఒక 2 వచనాలు మీకు చూపిస్తాను, చూడండి. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 9వ వచనం. కీర్తనలో 107వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. ఆ తర్వాత కీర్తనలో 22వ అధ్యాయము 8వ వచనం చూడండి. యెహోవా మీద నీ భారము మోపము,
ఆ, యెహోవా మీద నీ భారము మోపుము. అర్థవుతుందా? కొత్త నిబంధనలో కూడా ఒక మాట రాయబడి ఉంది, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మన భారములన్నీ మోసేవాడు దేవుడు. అందుకే కొత్త నిబంధనలో కూడా ఒక మాట ఉన్నది, ఏమని తెలుసా? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మరొక మాట కూడా కొత్త నిబంధనలో మనం చూస్తాం, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. చూడండి, మన భారములు తీర్చువాడు, మన హృదయములో ఉన్న భారమును చూచువాడు, మన హృదయములో ఉన్న ఆశను చూచువాడు, తీర్చువాడు కేవలము మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే. మోషే హృదయములో ఆశ ఉంది, భారం ఉంది. ఈ ప్రజలను రక్షించాలి, ఈ ప్రజలను విమోచించాలి. ఒక మాట చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. మనలో ఒక ఆశ ఉన్నప్పుడు, మనలో ఒక భారం ఉన్నప్పుడు, మనము చేయలేని, మనకు సాధ్యము కాని ఏ పనైనా దేవుడు మన ద్వారా జరిగిస్తాడు. మనలో ఏముండాలా? ఆశ ఉండాలి, భారం ఉండాలి. ఇవి మనలో ఉన్నప్పుడు దేవుడు మన ద్వారా సాధ్యము కాని ఏ కార్యమైనా, ఏ పనైనా దేవుడు చేయిస్తాడు, ఆయన చేయించగలడు. మన దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. ఈ రోజున చాలామంది బాధ్యత లేకుండా ఉంటున్నారు. బాధ్యత లేదండి, ఏ విషయంలో కూడా బాధ్యత లేదు. కుటుంబంలో ఇంకా పిల్లల రక్షణ పొందకపోయినా ఒక భారం లేదు. సమాజంలో రక్షణ పొందని అనేక మంది అన్యజనులు కంటికి కనిపిస్తున్నా ఒక భారం లేదు. ఒక మాట, ఎవరైతే భారము కలిగి ఉంటారో, ఆశ కలిగి ఉంటారో, వారి భారమును, వారి ఆశను దేవుడు తీరుస్తాడు. అతనికి భారం ఉంది, ఆశ ఉంది. కానీ ఇశ్రాయేలీలు, నువ్వు మాకు చెప్పొచ్చావా, నువ్వు మాకు తీర్పరగా ఉంటావా, నిన్ను మాకు తీర్పరగా పెట్టినాడు ఎవడు అని మాట్లాడాడు ఒకడు మోషేని ఒకరోజు. అతని ఆశ ఏంటి? నా ప్రజలకి నేను తీర్పరగా ఉండాలి, నా ప్రజలను నేను విమోచించాలి, నేను దేవుని పని చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు శ్రమ పడాలి, ఈ ప్రజలకు రక్షణ రావాలి, ఈ ప్రజలకు విమోచన కలగాలి, ఈ ప్రజలందరూ ఇక్కడ నుంచి బానిసత్వం నుంచి తప్పించబడాలి, ఈ ప్రజలందరూ స్వతంత్రులు కావాలి. ఇది మోషే యొక్క భారము, అతనిలో ఉన్న ఆశ. కానీ ఎవరో గుర్తించలేదు, ఇశ్రాయేలు ఎవరో గుర్తించలేదు. కానీ ఎవరు గుర్తించారు తెలుసా? దేవుడు గుర్తించాడు. ఎవరు గుర్తించారండి? దేవుడు గుర్తించాడు. దేవుడు గుర్తించాడు కాబట్టి 80 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఇక నా వల్ల అవుతుంది, నేను చేయలేను అనుకున్న సందర్భంలో దేవుడు మోషేను తీసుకొచ్చి, మోషే నీవు రా, నా ప్రజలను ఇశ్రాయేలును నీవే విమోచించాలి. ఏ ప్రజలైతే నీవు మాకు తీర్పరగా ఉండడానికి వచ్చావా అని మాట్లాడారో, ఏ ప్రజలైతే నీవు న్యాయం తెచ్చడానికి, మాకు న్యాయం తెచ్చడానికి ఎవడు నువ్వు అని ఏ ప్రజలైతే మాట్లాడారో వారి ఎదుటే నేను నాయకునిగా, తీర్పరగా నేను చేస్తాను అని దేవుడు చెప్పి మోషేను పిలిచి అద్భుతాలు చేసి తన శక్తిని కనుపరిచి దేవుడు ఇశ్రాయేలు మీద ఒక నాయకునిగా మోషేను చేశాడు. ఒక మాట, నీ హృదయంలో భారం ఉందా? నీ హృదయంలో ఆశ ఉందా? సాధ్యము కాని కార్యములన్నీ కూడా నీ కుటుంబంలో జరుగుతాయి. బాధ్యత లేకుండా బ్రతికితే నీ జీవితంలో ఏ కార్యం కూడా చూడలేవు. ఒక బాధ్యత కలిగి బ్రతికినప్పుడు, నీలో ఒక ఆశ ఉన్నప్పుడు, నీలో ఒక భారం ఉన్నప్పుడు నీ కుటుంబంలో కార్యాలను చూడగలుగుతావు. బాధ్యత లేకుండా బ్రతికితే నీ కుటుంబంలో ఎలా కార్యాలు చూడగలుగుతావు? ఒక బాధ్యత ఉండాలి. అయ్యా, నా పిల్లల రక్షణ పొందాలి, నా పిల్లల జీవితాల్లో ఆత్మకార్యములు జరగాలి, నా కుటుంబ పరిస్థితులు మార్చబడాలి, మా ఆత్మీయ స్థితిగతుల్లో మేము ఇంకా ఎదగాలి. ఒక భారం ఉండాలి మనలో. నీలో భారం ఉన్నప్పుడు దేవుడు నీ స్థితిగతులు మారుస్తాడు. భారం లేకుండా ఎలా నీ స్థితిగతులు దేవుడు మార్చగలడు? ఏముండాలండి? దేవుడు ఎవరితో బలవంతంగా ఏమీ చేయించడో, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అది భక్తి అయినా, ఇంకొకటైనా, ఆయన పరిచర్య అయినా, దేవుడు బలవంతంగా ఎవరితో ఏమీ
చేయించడు. నీలో ఒక భారం ఉందా, నీలో ఒక ఆశ ఉందా, తప్పక దేవుడు నీ భారమును భరిస్తాడు, నీ భారమును చూస్తాడు. బైబిల్లో రాయబడిన ఒక చక్కని మాట చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. 3వ అధ్యాయము నిర్గమకాండం 3వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింతను చూచేదని అనుకున్నాను. దానిని చూచుటకు ఈ మాట చూడండి, దానిని చూచుటకు అతడు ఆ తట్టున వచ్చుట యెహోవా చూచెను. దేవునికి మహిమ కలుగును గాక. అతడు ఆ తట్టు వచ్చుట ఎవరు చూశారు? యెహోవా చూచాడు. ఈ పొద కాలుతున్నదే కానీ, మంట వస్తుందే కానీ ఎలా కాలిపోలేదు. చూస్తే మంట వస్తుంది కానీ అదేమవట్లేదు, కాలిపోవట్లేదు. అగ్ని వస్తుంది కానీ పొద కాలిపోవట్లేదు. ఏంటి వింత అని చూడడానికి వెళ్తా ఉంటే ఆ తట్టు రావడము ప్రభు చూశారు. దేవుడు నీలో ఉన్న భారమును చూస్తాడు, నీలో ఉన్న ఆశను చూస్తాడు దేవుడు. దాన్ని బట్టి నీ జీవితంలో దేవుడు కార్యము చేస్తాడు. అర్థమవుతుందా? నీలో ఒక భారము, ఒక బాధ్యత ఉన్నప్పుడు ఎట్టి కార్యమైనా నీ జీవితంలో దేవుడు సాధ్యపరుస్తాడు. భారం కలిగి బ్రతుకు. దయచేసి భారం లేకుండా బ్రతకొద్దు. చాలామంది భారం లేని జీవితాలు జీవిస్తూ ఉంటారండి. భారం లేనప్పుడు మనము దేవుని కార్యాలు ఎలా చూడగలుగుతాం? దేవుని కార్యాలు మనము పొందాలి అంటే ఒక భారము, ఒక బాధ్యత కలిగి మనము జీవించాలి. ఒకటి ఆశ ఉండాలి, తర్వాత ఏముండాలా? భారం ఉండాలా. ఈ ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. అర్థమవుతుందా? నీకు ఒకవేళ పదవి లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు. ఇప్పుడు మోషేకున్న చదువును బట్టి, జ్ఞానాన్ని బట్టి దేవుడు వాడుకున్నాడా? మోషేలో ఏ యోగ్యతను బట్టి దేవుడు వాడుకున్నాడు? చదువును బట్ట, పదవిని బట్ట, అతని మాట నేర్పరితనమును బట్ట, అతని సామర్థ్యమును బట్ట, అతని బలమును బట్ట, దేన్ని బట్టి దేవుడు వాడుకున్నాడు మోషేని? అతనిలో ఉన్న సామర్థ్యమును బట్టి కాదు. ఎందుకు వాడుకున్నాడు దేవుడు? ఒక ఆశ ఉంది అతనికి, నేను దేవుని పని చేయాలి. నీలో దేవుని పని చెయ్యాలి అన్న ఆశ ఉన్నప్పుడు నీకు ఏమీ లేకపోయినా వాడుకుంటాడు దేవుడు. దేవుని పని పట్ల నీకు ఒక భారం ఉన్నప్పుడు నీలో ఏ సామర్థ్యం లేకపోయినా వాడుకుంటాడు దేవుడు. అర్థమవుతుందా? కుటుంబంలో పరిస్థితులు తారుమారైపోతున్నా, ప్రభా నా కుటుంబంలో పరిస్థితులు మార్చబడాలి అన్న ఆశ నీకున్నప్పుడు, ఒక భారం నీకున్నప్పుడు నీ కుటుంబ పరిస్థితులు ఆయన మారుస్తాడు. ఒక భారం ఉండాలి, మారాలి నా పరిస్థితి, నా కుటుంబ పరిస్థితుల్లో మార్పులు కలగాలి, నా కుటుంబంలో మార్పులను చూడాలి అన్న ఒక ఆశ, భారం ఉండాలి నీలో. భారం లేకుండా ఎంతకాలం భక్తి చేసినా అది నిష్ప్రయోజనము, ప్రయోజనం ఉండదు. ఒక భారం ఉండాలి, ప్రతి విషయంలో భారం ఉండాలి, ప్రతి విషయంలో ఆశ ఉండాలి. నేను దేవుని కోసం బ్రతకాలి అన్న ఒక ఆశ ఉండాలి నీలో. మోషేలో ఉంది, అందుకే దేవుడు వాడుకున్నాడు. బలము లేకపోయినా వాడుకున్నాడు, తెలివి లేకపోయినా వాడుకున్నాడు, నోరు సరిగ్గా తిరగపోయినా వాడుకున్నాడు దేవుడు. ఒక మాట చెప్తున్నాను, నీలో భారం ఉంటే వాడుకుంటాడు, కార్యం చేస్తాడు దేవుడు. ఏది ఒక భారం ఉండదు, ఒక బాధ్యత ఉండదు, దేవుడు ఎలా కార్యం చేస్తాడు? లేదయ్యా నా ఆత్మీయ స్థితిగతులు మార్చబడాలి. ఇంకా నువ్వు ఆత్మీయ జీవితంలో అదే స్థితిగతులు ఉండడానికి గల కారణం ఏంటి తెలుసా? నువ్వు అనుకుంటావు సరిపోతుంది ఆత్మీయ జీవితం. లేదు, ఒక ఆశ ఉండాలి, నేను ఇంకా ఎదగాలి ఆత్మీయ జీవితంలో. నీకు ఒక భారం ఉండాలి, నేను ఇంకా ఎదగాలి ఆత్మీయ జీవితంలో. ఒక భారం, ఒక బాధ్యత, ఒక ఆశ నీలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబంలో రక్షణ లేని పిల్లలను నువ్వు చూస్తున్నావు, కుటుంబంలో మార్పు లేని భర్తలను చూస్తున్నావు, కుటుంబంలో మార్పు లేని భార్యను నువ్వు చూస్తున్నావు, కుటుంబంలో మీ బంధువుల్లో మార్పు లేని నీ యొక్క తోటి బంధువులను, తోడబుట్టువులను చూస్తున్నావు. చూస్తున్నప్పుడు నీకు ఏం కలగాల? భారం కలగాలి.
ఒక ఆశ ఉండాలి నీలో. నా కుటుంబీకులు మారాలి అన్న ఆశ ఉండాలా. పెద్దలు ఒక సామెత చెప్తారు కదా, ఏంటది? మనసుంటే చెప్పండి ఏముంటుందా? మనసుంటే నిజం. మనసుంటే ఏముంటుందండి? మార్గం ఉంటుంది. ఆ మనస్సు లేనప్పుడు మార్గం ఉండదు. అవునా? కొంతమందికి మనసు ఉంటుంది. ఏమని? ఏమైనా ఈరోజు గులాబీ గుత్తులు వండేయాలి. కొంతమందికి ఆశ ఉంటుంది, ఈరోజు ఏమైనా బిర్యానీ చెప్పండి చేసుకోవాలి. అవునా? కొన్ని ఆశలు ఉంటాయి. ఈరోజు ఏమైనా ఊరికి వెళ్ళాలి. అర్థమవుతుందా? ఆశపడి ఏమండి చేయకుండా ఉంటారా? చెప్పండి, చేయకుండా ఉంటారా? ఇక ఎందుకు చెప్తున్నా? మనసుంటే మార్గం ఉంటుంది. మోషేని దేవుడు సామర్థ్యము లేకపోయినా, వృద్ధాప్యానికి వచ్చేస్తున్న 80 సంవత్సరాలు నిండిపోయినా పిలవడానికి గల కారణం ఏంటంటే 40 సంవత్సరముల ఈడు గలవాడైనప్పుడు మోషే తన ప్రజల భారమును చూచాడు. 40 సంవత్సరాల వయసులో సుఖభోగాల వైపు చూడాల. 40 సంవత్సరాల వయసులో ఐగుప్తు ధనాన్ని చూడాల, ఐగుప్తు వ్యామోహాలను చూడాల. 40 సంవత్సరాల వయసులో తన ప్రజల భారములు చూచాడు. ఏ విధము చేతనైనా నా ప్రజలను విమోచించాలి. నీ ఆత్మీయ జీవితం విషయం ఒక భారం ఉందా? నేను బలపడాలి దేవునిలో. నీ కుటుంబీకుల రక్షణ విషయమై ఒక ఆశ ఉందా నీలో? ఏ విధముగానైనా నా కుటుంబీకుల రక్షణ పొందాలి. మోషే ఆ వైపుగా వెళ్ళుట దేవుడు చూసేప్పుడు మోషే నీవు నిలిచి ఉన్న స్థలము పవిత్రమైన, దయచేసి చెప్పులు తీసాడు. ఏంటి స్వరం వినబడుతుంది? అయ్యా ఏంటి ప్రభువా ఇక్కడ ఇలాగా నువ్వు నాతో మాట్లాడు ఏంటి? అప్పుడు ఆయన చెప్తున్నాడు, నడు. ఎప్పుడో కలిగి ఉన్నా కదా భారం, అప్పుడు ఆశ ఉంది కదా, అప్పుడు భారం కలిగి ఉన్నా కదా, ఆ ఆశను ఆ భారమును తీర్చడానికి నేను వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని సంవత్సరాలు, ఒక మాట చెప్తున్నాను, నీలో ఆశ భారము ఈ రెండు స్థిరముగా ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలకైనా దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తాడు, చేసి తీరతాడు. కార్యము జరగలేదని నువ్వు భారమును ప్రక్కన పెట్టేసినా, కార్యము జరగలేదని నువ్వు నిరాశపడిపోయినా కార్యము చూడలేవు. 40 సంవత్సరాలు ఆశ, 40 సంవత్సరాలు అతనుకున్న భారమును 80 సంవత్సరములో దేవుడు తీరుస్తాడు. ఎందుకని? ఆశ కలిగిన ప్రాణమునైనా తృప్తిపరిచే దేవుడు. మన భారములన్నీ కూడా మోసే దేవుడు. భారం మోయిచున్న సమస్త జనుల నా యొద్దకు రండి అన్నాడు ఆయన. అర్థమవుతుందా? మన భారాన్ని గుర్తించి మన జీవితంలో కార్యములు చేయగలిగిన వాడు. ఉందా మోసే వంటి భారం నీకుందా? ఒక ఆశ ఉందా? నేను ఆత్మీయ జీవితంలో ఎదగాలని నాకు ఆశ ఉందా? నా కుటుంబంలో రక్షణ కార్యాలు జరగాలని ఆశ ఉందా? ఈ ఆశల కంటే లోకాశలు ఎక్కువైపోయినాయి. నేను ఒక మాట చెప్తున్నాను, మీ విషయంలోనైనా మీ పిల్లల విషయంలోనైనా అధికంగా లోకాశలు పెట్టుకోవద్దు. దైవికమైన ఆశలు పెట్టుకోండి. దైవికమైన ఆశలు ఉండాలి మనలో. ముందు నా పిల్లవాడు ఆత్మీయంగా స్థిరపరచబడాలి. మన పిల్లల ముందు ఎక్కడ స్థిరపరచబడాలి? లోకంలోనా? ముందు వాళ్ళు ఎక్కడ స్థిరపరచబడాలి? దేవునిలో స్థిరపరచబడాలి. ముందు మన పిల్లలు ఉద్యోగాలు సంపాదించాలే. సంపాదించకూడదు అనేది నా ఉద్దేశం కాదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదా? అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోండి. కానీ దానికంటే ముందు మన పిల్లలు ఏం పొందాలి? రక్షణ పొందాలి. వాళ్ళు ఆత్మీయతలో స్థిరపరచబడాలి, వాళ్ళు రక్షణ పొందాలి. ముందది, ఆ తర్వాత ఏదైనా సరే. అర్థమవుతుందండి? మనకు ఆశ ఉండాలి. అయ్యా నా భర్త మారాలి,
లేదా నా రోగం పోవాలి. నీకు ఏముండాలి? ఒక భారం, ఒక ఆశ ఉండాలి. నీలో ఒక భారం, ఆశ ఉన్నప్పుడు, ఆ భారముతో, ఆశతో నువ్వు ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. భారము లేనోళ్ళకి తిరగకండి, బాధ్యత లేనోళ్ళకి తిరగొద్దు, ఆశ లేనోళ్ళగా బ్రతకొద్దు. లోకాశలు ప్రక్కన పెట్టి దైవికపరమైన ఆశలు కలిగి జీవించండి. ఆ దైవికపరమైన ఆశల చేత నింపబడండి. నీ ఆశను తీరుస్తాడు, నీ భారమును ఆయన చూస్తాడు. ఇశ్రాయేలీలో ఎవ్వరూ మోషే యొక్క ఆశను గుర్తించలేదు, తన భారాన్ని గుర్తించలేదు. కానీ దేవుడు గుర్తించాడు. నీ ఆశను, నీ భారమును గుర్తించి నీ జీవితంలో కార్యము చేయగలిగిన వాడు నా దేవుడు. ఆశను విడిచిపెట్టుకో, నిరాశ పడకో. ఏం పడకో? నిరాశ చెందకో. అర్థమవుతుందా? నీలో ఒక భారం ఉందా? దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం ఏదైనా చేయాలి, ఇంకా ఆత్మరక్షణ కార్యాలను చూడాలి. ఒక భారం ఉందా? ఆ భారమును కాపాడుకో. ఆశ కలిగి జీవించు, నిరాశపడకో. భారం ఉందా? భారమును కాపాడుకో. తగిన సమయంలో నీ ఆశను, నీ భారమును చూచి దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తాడు. బైబిల్లో మరొక భక్తుని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, రండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము. రెండు మూడు వచనాల్లో చూడండి. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి, రాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులను పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైతే తమ జీవితంలో కొన్ని ఆశలతో, భారముతో బ్రతికారో దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేశాడు. మోషే ఒక ఆశ కలిగి ఉన్నాడు, మోషే భారము కలిగి ఉన్నాడు. దేవుడు మోషే ఆశను తీర్చాడు, తన భారమును గుర్తించాడు. దేవుడు మోషేను నాయకునిగా చేశాడు. ఏం చేయాలన్న భారం కలిగి ఉన్నాడు, ఎలా బ్రతకాలన్న భారం కలిగి ఉన్నాడు, తన ప్రజలను ఏ విధంగా విమోచించాలన్న ఆశ కలిగి ఉన్నాడు. తన ఆశను దేవుడు తీర్చాడు, తన భారమును దేవుడు గుర్తించాడు. ఇక్కడ బైబిల్లో నెహెమ్యా అనేటువంటి ఒక భక్తుడు మనకు కనిపించాడు. ఇతడు పరాయి దేశంలో బానిసగా బ్రతుకుతున్నాడు. బానిసగా పరాయి దేశంలో బ్రతుకుతూ ఉంటే ఇశ్రాయేల్ దేశంలో జరుగుతున్న ప్రతి పరిస్థితులు కూడా వార్తలు ఇతనికి వినబడతా ఉండేవి. పరాయి దేశంలో ఉన్నాడు. తన స్వదేశంలో ఉన్న తన ప్రజలు వచ్చినప్పుడు లేదా ఉత్తరాలు పంపించినప్పుడు దాని ద్వారా తమ స్వదేశం యొక్క ప్రజల స్థితిగతులన్నీ కూడా తెలియజేసేవారు. నెహెమ్యా రాజు దగ్గర పరాయి దేశంలో గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. స్వదేశంలో నుంచి ఒకసారి ఒక వార్త వచ్చింది. పరదేశంలో ఉన్నటువంటి నెహెమ్యాకు ఒక వార్త వచ్చింది. ఏంటంటే, బాబో ఇదిగో ఇశ్రాయేలీయుల పట్టణపు ప్రాకారపు గోడలను కూల్చివేశారయ్యా, అగ్ని చేత కాల్చేశారు, ఇల్లులన్నింటినీ కూడా ధ్వంసం చేసేశారు, ఉండడానికి నీడ లేకుండా చేశారు, ప్రాకారాలన్నీ కూలిపోయినాయి నాయన. ప్రాకారం అంతా ఏం చేశారు? పడగొట్టేశారు. ఎప్పుడైతే నెహెమ్యా అవి విన్నాడో, ఏమండి ఇప్పుడు పరదేశములో నెహెమ్యా ఒకడే ఉన్నాడా? వందలాది మంది, వేలాది మందిని బానిసలుగా తీసుకెళ్ళిపోయాడు అప్పుడు బబులోను దేశపు రాజు. చాలామంది ఆ పరాయి దేశంలో ఇశ్రాయేలీయులే బానిసలుగా బ్రతికారు. నెహెమ్యా ఒకడే కాదు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు నెహెమ్యాకు ఒకడికే వినబడద్దా వార్త? ఆ పరదేశంలో ఉన్నటువంటి, దూరదేశంలో ఉన్న, పరాయి దేశంలో ఉన్న ప్రజలందరికీ వినబడుతుంది కదా ఆ వార్త. వాళ్ళందరికీ వినబడింది ఆ వార్త. అయితే ఎవరికి లేని ఆశ, ఎవరికి లేని భారం నెహెమ్యాకు కలిగింది. అది అసలు మాట. ప్రాకారపు గోడలు, పట్టణపు గోడలు పడగొట్టబడ్డాయి అన్న సమాచారం ఎప్పుడైతే నెహెమ్యా చెవిన పడిందో, వెంటనే దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా కనికరించయ్యా, మా పితరులు నివసించే ప్రాంతము, మేము పుట్టిన మా ప్రాంతము, మా స్వదేశము, మేము నివసిస్తున్న పట్టణపు ప్రాకారములు
కూలగొట్టేశారంట. అయ్యా, అతని ఆశ ఏంటి తెలుసా? నేను కట్టాలి. ఏం చేయాలా? మోషే ఆశ ఏంటి? నేను రక్షించాలా. మోషే ఆశ అది. ఇశ్రాయేల్ తక్కువ వాళ్ళలో మనకు తెలుసు కదండి. వీళ్ళ బుద్ధి ఏంటంటే కుక్క తోక వంకర. వీళ్ళ బుద్ధి ఏంటండి? కుక్క తోక వంకర. అది బద్దేసి కట్టిన మళ్ళీ తిరిగిపోతూ ఉంటుంది. కుక్కకున్న బుద్ధి అంటే కక్కిన దానికి మరలా తిరుగుతుంది. వాళ్ళకి అది స్వభావం అంట. కుక్క స్వభావం, పంది స్వభావం ఇశ్రాయేలుకి. ఆ పంది స్వభావం, కుక్క స్వభావాలు ఎలా ఉంటాయంటే, కుక్క ఫుల్గా తినేసి కక్కేస్తుంది. కక్కుకొని మొత్తం కక్కేసి ఇంత కుప్ప కింద కక్కి పక్కకి వెళ్ళి కూర్చొని మళ్ళీ ఏం చేస్తుంది? ఏం చేసి చెప్పండి. ఇప్పుడు మనం వాంతి చేసుకున్నామండి, వాంతి అయింది. వాంతి అయినప్పుడు వాంతి దగ్గర కూర్చొని అంటామా? ఏం చేస్తాం? మన పిల్లలు మురికి వెళ్ళినా వాళ్ళు వాంతి చేసుకున్నా ఏం చేస్తాం మనం? అవునా? కుక్క బుద్ధి ఏంటి? అదేం చేస్తుంది? చెప్పండి. కక్కి దూరంగా వెళ్ళి కూర్చొని మళ్ళీ దానికి చూస్తుంది. దీనికి కరువాసిపోయినట్టు, దీనికి కక్కింది తప్ప వేరొక గత్యంతరం లేనట్టు ఆ కక్కిన దాని వైపు ఇలా జాలిగా చూస్తుంది. ఏంటి? నేను తినకపోతే ఎవరు తింటారు అన్నట్టు. మీరు కుక్కలు ఎప్పుడైనా చూసారు? నేను చాలాసార్లు చూశాను. కక్కేసి మళ్ళీ వెళ్ళిపోయి మీకు అక్కడ ఒక్క మెతుకు లేకుండా తినేస్తుంది మళ్ళీ. అది అర్థమవుతుందండి? ఇశ్రాయేలీల బుద్ధి అదే. ఇలాంటి ఇశ్రాయేలీలను నడిపించాలి అంటే అది సామాన్యమైన విషయము కాదు. కానీ అసాధారణమైన ఒక గొప్ప ప్రణాళిక మోషే ద్వారా దేవుడు అమలు చేయడానికి గల కారణం, అతడు ఆశ కలిగినాడు. నువ్వు ఆశ కలిగి ఉంటే నీ జీవితంలో దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు. నీలో ఒక భారం ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో ఏ కార్యమైనా చేస్తాడు. భారం ఉండాలి హృదయంలో. నెహెమ్యాకి భారం ఏంటి తెలుసా? అయ్యో, నా పితరుల సమాధులున్న పట్టణము పాడైపోయింది, ప్రాకారపు గోడలన్నీ కూలిపోయాయి, నేను వెళ్ళాలి కట్టడానికి. దేవునికి మహిమ కలుగును గాక. రాజు దగ్గర గిన్నెందించి జాబు చేసుకుంటూ బతికేవాడు ఏమనుకుంటున్నాడు? నా పితరుల సమాధులుండు పట్టణము ప్రాకారపు గోడలు కూలిపోయాయి, అవి నేను కట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. రాజుకు గిన్నెందించే ఒక ఉద్యోగం చేసే నెహెమ్యా హృదయంలో ఆశపడ్డాడు. అంతేకాదు, అతని హృదయంలో ఒక భారము. తన హృదయంలో ఏంటది? ఒక భారం. తన హృదయంలో ఒక భారం. ఏమని? నేను పాడైపోయిన పట్టణాన్ని, పాడైపోయిన ప్రాకారపు గోడలను కట్టడానికి వెళ్ళాలి. ఒకరోజు రాజు దగ్గర గిన్నె అందించేవాడు కదండి నెహెమ్యా, గిన్నె అందించేవాడు. ఒకరోజు గిన్నెట్టుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఏం చేశాడా? గిన్నెట్టుకొని, అయ్యగారు రే కొంచెం జాయింట్లు జారిపోయిరా. ఏం జారిపోయి? తాగినోడికి ఏం జారిపోతాయి? తాగినోడికి ఏం జారి చెప్పండి? ఆ మందు పడలేదనుకో ఏమైపోతుంది? అయ్యగారికి మనిషి వెళ్ళగానే అతడు అడిగి సుక్కన్నంతసేపు చేతులలాగా సుక్క పడిందా స్టడీ అంటాడంతే. ఇంకాడికి పడిందనుకో, ఆడు పడినంతసేపు భార్య సీపరెట్టు కొట్టేసిన, చేతకాని ఎడవా అది తిట్టేసిన, కుక్కలా బతుకుతున్నావునా సరే, కొట్టకలేవే 100 రూపాయలు ఇవి, ఎందుకే కొడతావు, ఒక 100 రూపాయలు ఇవి అంటాడు. 100 రూపాయలు ఇవ్వ కానీ తాగేసి వచ్చి ఇప్పుడు చెప్పా అని లింగిలా కడతాడు. ఇప్పుడు అండ్ అవునా కదా? తాగిన వాళ్ళు. ఇప్పుడు ఆయన రే ద్రాక్షరసం తాగాలరా పట్టురారా అన్నాడు రాజుగారు. ఇప్పుడు ద్రాక్షరసం పట్టుకుని వెళ్తున్నాడు నెహెమ్యా. అయితే నెహెమ్యా రాజు ముందు ఎప్పుడు ముఖ వికారంగా లేడు. ఎప్పుడు వెళ్ళి అయ్యగారు నమస్కారం తాగండి అనేవాడు. కానీ ఆ రోజు నెహెమ్యా వెళ్ళి అయ్యగారు నమస్కారం, వీడు ముఖం ఏదో కొంచెం సంథింగ్ తేడాగా ఉందేటి అని రాజు అనుకుంటున్నాడు. ఎందుకని? ఎప్పుడు నవ్వుతూ ఉన్న వ్యక్తి, ఎప్పుడు
ఆనందంగా ఉన్న వ్యక్తి, ఎప్పుడు సంతోషంగా ఉన్న వ్యక్తి ఈ రోజున విచారంగా కనబడుతున్నాడు. అప్పుడు రాజు అన్నాడు, ఒరే నీకు రోగం ఏం లేదు కదా, జ్వరం ఏమైనా వచ్చిందా, జలుబు ఏమైనా చేసిందా, ఒళ్ళు నొప్పులు ఏమైనా ఉన్నాయా, ఏదైనా జబ్బు వచ్చిందా, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం ఎందుకు విచారంగా ఉంది అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు ఏమని తెలుసా, అయ్యా నా పితరుల సమాధులను పట్టణం పాడైపోతే మరి నేను ఎలా సంతోషంగా ఉండగలుగుతాను, నాకు ఒక భారం ఉంది. ఏముంది? నాకు ఒక భారం ఉంది, నాకు ఒక ఆశ ఉంది. ఏంటి ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకున్నావు? అయ్యా మీ సెలవు అయితే నేను వెళ్తాను, ఆ ప్రాకారపు గోడలు కట్టి మరలా వస్తాను. అద్భుతమైన తెలుసా, రాజు అన్నాడు, వెళ్తావా, సరే వెళ్ళు, నీకేం కావాలో చెప్పిన ఏర్పాట్లు చేస్తానన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తను చేయలేనిది, తన వల్ల కానిది దేవుడు నెహెమ్యా ద్వారా చేయించడం గల కారణం ఏంటంటే అతనిలో ఆశ ఉంది, అతనిలో ఒక భారం ఉంది. అర్థమవుతుందా? మరలా తిరిగి వెళ్ళి పాడైపోయిన ప్రాకారపు గోడలు కట్టాలంటే అది చాలా కష్టముతో కూడుకున్న పని. ఆటంకాలు ఎదురవుతాయి, అభ్యంతరాలు ఎదురవుతాయి. పరాయి దేశస్తులు, ఇతర దేశస్తులు ఊరుకోరు. కాలిపోయింది, ఎవడరా కడుతున్నాడు, ఎవడరా వచ్చాడు, ఎందుకురా స్టార్ట్ చేశారు, ఆజ్ఞ లేకుండా మళ్ళీ ఎందుకురా ప్రాకారపు గోడలు కట్టడం మొదలు పెట్టారు అని అనేక అభ్యంతరాలు, ఆటంకాలు కలిగిస్తారు జనాలు. అంతేకాదు ఇక్కడ నుంచి ప్రయాణమై బయలుదేరితేనే ఎవడు ఊరుకోడు, ప్రయాణంలో ఆటంకాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి కావలసిన సామాన్లు ఉండాలి, డబ్బులు, ధనం కావాలి, సమస్తము కావాలి, మార్గాలు తెరవబడాలి, ప్రజల హృదయాలు ఏకం కావాలి, చాలా ప్రాసెస్ ఉంది. కానీ ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ప్రాకారపు గోడలు మరలా కట్టబడ్డాయి. కారణం ఏంటి? నెహెమ్యాలో ఉన్న ఆశ, అతని హృదయంలో ఉన్న భారము. నీలో ఒక ఆశ, నీలో ఒక భారం ఉన్నప్పుడు నీ జీవితంలో నా దేవుడు ఏ కార్యమైనా చేయగలడు. భారం లేనట్టు బతకు. భారం కలిగినోడు గురి లేకుండా నడవడు, భారం కలిగినోడు ఇష్టానుసారంగా జీవించడు, భారం కలిగినోడు వ్యర్థముగా కాలయాపన చేయడు, భారం కలిగినోడు అటు ఇటు ఖాళీగా తిరగడు. భారము కలిగినోడు దేవుని సహాయము కొరకు నిత్యము ఎదురు చూస్తాడు. భారము కలిగినోడు, ఆశ కలిగినోడు ఒక గురి పెట్టుకొని బ్రతుకుతాడు. మన జీవితంలో ఆశ కలిగి ఉన్నప్పుడు, భారం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. నెహెమ్యాలో ఒక భారం, నెహెమ్యాలో ఒక ఆశ. పాడైపోయిన, కాలిపోయిన, కూల్చబడిన ఆ ప్రాకారపు గోడలు మరలా తిరిగి కట్టబడాలి. అతనిలో ఉన్న భారాన్ని దేవుడు చూశాడు, అతనిలో ఉన్న ఆశను దేవుడు చూశాడు. అతన్నే దేవుడు వాడుకుని ఒక మాట చెప్తున్నాను, నీ జీవితంలో ఏ కార్యం ఆగిపోయిందో, నీ జీవితంలో ఏ కార్యము కొరకై నువ్వు ఎదురు చూస్తున్నావో, నీ జీవితంలో ఏది జరగాలనుకుంటున్నావో, నీ జీవితంలో ఏ కార్యమైతే ఒక సవాలుగా నీ ముందుందో, ఏ కార్యమైతే ఒక కొండలాగా నీ ముందు అసాధ్యమని నిలబడుతూ ఉందో, అసాధ్యమని గర్జిస్తూ ఉందో, ఆ కార్యము నీ జీవితంలో జరగాలంటే ఏమొద్దు? ఆశా భారము. ఏముండాలా? ఆశ, భారము. ఇవి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా కార్యము చేస్తాడు. మనలో అట్టి ఆశ, భారం ఉన్నప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. మోషే ఆశను, భారమును దేవుడు గుర్తించాడు, అతన్ని దేవుడు వాడుకున్నాడు, ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు. నెహెమ్యా భారమును దేవుడు గుర్తించాడు. పడిపోయిన ప్రాకారపు గోడలు మరలా కట్టబడడానికి దేవుడు నెహెమ్యాని వాడుకున్నాడు. బైబిల్ ఇంకొక భక్తుని మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. 2వ సమూయేలు 7:2. నేను దేవదారు మ్రాణులతో కట్టిన నగరు యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా, నాతాను యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. చాలు. ఏమండి, మీకు విషయం చెప్పనా? నీలో ఒక భారం, ఆశ ఉన్నప్పుడు అది ఏదైనా దేవుడు చేస్తాడు. ఇది చాలా కొంచెం జాగ్రత్తగా వినండి.
కొంచెం జాగ్రత్తగా వినండి. దావీదుకి ఒక ఆశ ఉంది. మోషే ఆశ ఏంటి చెప్పండి? మోషే ఆశ ఏంటి? నా ప్రజలు విమోచింపబడాలి, నా ప్రజలు అన్యాయం పొందకూడదు, నా ప్రజలు స్వతంత్రులు అవ్వాలి, నా ప్రజలు బానిసత్వం నుంచి తప్పించబడాలి. మోషే ఆశ. నెహెమ్యా ఆశ ఏంటి? పడిపోయిన ప్రాకారపు గోడలు మరలా కట్టబడాలి. ఎందుకు ముఖం వికారంగా ఉంది? భారం ఉంది అతనికి. భారం లేనుడైతే ఇష్టానుసారంగా ఉంటాడు. భారం కలిగినోడు కాబట్టి సంతోషంగా ఉండలేడు. అర్థమవుతుందండి? భారం కలిగినోడు ఏం చేయలేడా? సంతోషంగా ఉండలేడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు దావీదు ఒక మంచి దేవదారు మ్రాణులతో కూడుకున్న గృహాన్ని కట్టించుకున్నాడు. దేవదారు మ్రాణులతో అప్పుడు గృహం కట్టించుకోవడం అంటే అది అసలు చాలా మంచి ఇల్లు అని అర్థం. విలువైన భవనం. అప్పుడు రాజులే కట్టించుకునేవారు అలాగ దేవదారు మ్రాణులతో గృహాలు, తర్వాత ఫర్నిచర్ ఇవన్నీ కూడా చేయించుకునేవారు. అర్థమవుతుందండి? అలాంటి విలువైన దేవదారు మ్రాణులతో కూడిన గృహం కట్టించుకొని దావీదు ఆ గృహంలో కూర్చున్నాడు. కూర్చుంటే అతనికి ఒక ఆశ కలిగింది, అదే సమయంలో ఒక భారం కలిగింది. అరే, నేను నా కోసం ఎంత మంచి ఇల్లు కట్టించుకున్నాను కదా, మరి నా దేవుని మందసము ఎక్కడ ఉండిపోయింది? డేరాలు, టెంట్లో ఉండిపోయింది. ఎక్కడ ఉండిపోయిందండి? టెంట్. ఇప్పుడు దాని కొరకు నేను బ్రహ్మాండమైన ఒక గొప్ప మందిరం కట్టాలి. అది కూడా బంగారముతో కట్టాలి. ఎలా కట్టాలండి? దావీదు స్థితి ఏంటి? దావీదు వేసే ప్లాన్ ఏంటండి? ఇక్కడ రెండు విషయాలు మనం ఆలోచించాలి. బంగారముతో కట్టడం అంటే అది మామూలు విషయం. ఈ ప్రపంచంలో ఇప్పటికొచ్చి ఎవడైనా ఒక్కడు బంగారం తిరిగి కట్టుకున్నాడా? బంగారం తిరిగి కట్టుకున్నాడా? చెప్పాలి. బంగారం ఫర్నిచర్లు వాడేరులే. ఏమో ఇల్లు కట్టరు అని చెప్పట్లేదు, కానీ ఏమో బహుశా ఎప్పుడైనా కట్టొచ్చేమో ఎవరైనా. కానీ ఇప్పటి వరకు ఎవరైనా కట్టారా? చరిత్రలో లేదు. ఎప్పటికొచ్చి చరిత్రలో లేదు. కానీ దావీదు ఆశ అంటే బంగారముతో దేవునికి మందిరం, అది కూడా గొప్పగా కట్టాలి. చిన్న చితకాగా కాదు, మహాదేవుని మందిరం ఉన్నతంగా ఉండాలి, గొప్పగా ఉండాలి. ఒక ఉన్నతమైన మందిరం కట్టాలి, విలువ కలిగిందిగా ఉండాలి ఆ మందిరం. అయితే మొత్తం సువర్ణమయముగా ఉండాలి. గొప్ప మందిరం కట్టాలి దేవుని కోసం. హృదయంలో ఆశపడ్డాడు. అతనికి ఒక భారం ఉంది. అరే, దేవుని మందసం ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఇది డేరాలు ఉండడానికి వీల్లేదు, దీనికోసం ఒక గొప్ప మందిరం కట్టాలి. ఇది దావీదు యొక్క ఆశ, అతని హృదయంలో ఉన్న భారము. ఇది తీర్చబడ్డం అంటే మామూలు విషయం కాదు. బంగారముతో ఒక దేవాలయము, దేవునికి ఒక నివాసమును కట్టాలంటే మామూలు విషయం అండి? అది మనుషునిగా సాధ్యమయ్యేది కాదు. ఇంకొకటి చెప్పనా, అసలు దావీదు కోరుకున్న కోరిక, ఆశపడిన ఆశ, అతని హృదయంలో ఉన్న భారము అసలు దేవుడు ఎప్పుడు ఎక్కడ అంగీకరించింది కూడా కాదు. అర్థమవుతుందా? ప్రభా, నీకు ఒక మందిరం కట్టాలి అన్నాడు. కానీ వాక్యం చెప్తున్న సత్యమేంటో తెలుసా? ఆకాశ మహాకాశములే ఆయనను పట్టజాలవు. ఏంటిది? ఆకాశ మహాకాశాలే పట్టజాలవు. మరి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవునికి దావీదు ఎక్కడ మందిరం కడతాడు? సాధ్యమా? అది చెప్పగానే అసలు దేవుడు ఏమన్నా, అరే బాబా అది అయ్యి పని కాదు నాయన, జరగదు, అది నేను ఆకాశం మీద కూర్చుంటాను, భూమి మీద కాళ్ళు ఎడతాను, అది పని అవ్వదు అని చెప్పేయాలి దేవుడు. అవునా? కానీ విచిత్రం ఏంటి తెలుసా? కట్టు అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. వాస్తవం దేవుడు ఏం చెప్పాలి? అరే, నేను పట్టణరా బాబా, నేను ఎక్కడ పడతాను అందులోనే, ఊరిగా నా పాదపీఠం భూమి, నా సింహాసనం ఆకాశం, నువ్వు కట్టించి మందులు నేను ఎక్కడ కూర్చుంటాను, సిల్లి జోకిదే, సిల్లిగా ఉందే అనాలి. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? సరే, ఓకే, రైట్ అన్నాడు దేవుడు. చూడండి అసలు ఎంతో గొప్ప ఆశ్చర్యకరమైన సంగతిను. దీనంతటి కారణం ఏంటంటే, అసాధ్యమైనది, తన వల్ల కానిది దేవుడు కూడా అంగీకరిస్తాడో లేదో తెలియని ఒక విషయములో దేవుడే అనుమతి ఇవ్వడానికి గల కారణము, దేవుడు కట్టించడానికి గల కారణము, అట్టి స్తోమత, అట్టి స్థితి, సామర్థ్యము దావీదుకి దేవుడు ఇచ్చడానికి గల కారణము, అతని హృదయంలో ఉన్న ఒక ఆశ, భారం.
దేవునికి మహిమ కలుగును గాక. అతని హృదయంలో ఉన్న ఆశ, భారం. నేను చెప్తున్నాను, నువ్వు ఆశ కలిగి ఉంటే, నీలో భారం ఉంటే ఏదైనా దేవుడు చేస్తాడు. ఏదైనా. ఇంత పాడారు కదా, ఏంటది? ఏమైనా చేయగలవు. ఏం మారుతాడంట ఆయన? కథ మార్చడు కానీ స్థితిగతులు మారుతాడు. మన జీవితం కథ కాదు కానీ ఏం మారుస్తాడు? స్థితిగతులని మార్చేస్తాడు. అవునా కదా? పరిస్థితులన్నీ తారుమారు చేసేస్తాడు ఆయన. ఆయన ఏదైనా చేస్తాడు. అలా నీ జీవితం అలా జరగాలి అంటే నీలో ఏముండాలండి? ఆశ, ఒక భారం ఉండాలి. ఆశ ఉండాలి, భారం ఉండాలి. ఇవి రెండు రాకపోతే కార్యం చూడలేం మనం. ఏ విషయంలోనైనా సరే. ఎంతకాలం ఆశ పెట్టుకోవాలండి? ఎంతకాలం భారం కలిగి ఉండాలండి? దేవుడు నీ జీవితంలో ఆ కార్యము చేసే వరకు. దేవునికి మహిమ కలుగును గాక. అంతవరకు సహనం కలిగి ఉండాలి, అంతవరకు ఓపిక కలిగి ఉండాలి, అంతవరకు కనిపెట్టాలి, అంతవరకు ఎదురు చూడాలి, అంతవరకు నిరీక్షణ ఉంచాలి. దేవుని యందు పట్టు విడువక ప్రార్థన చేయాలి, పట్టు విడువక దేవుని అడగాలి, ఆయన వెంబడించాలి, ఆయన ఆశ్రయించాలి. ఆయన చేస్తాడని హృదయపూర్వకముగా నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడు అట్టి కార్యము దేవుడు మన జీవితాల్లో చేస్తాడు. మోషేను దేవుడు నాయకునిగా చేశాడు. అసాధ్యమైన పని, తన వల్ల కాని పనిని దేవుడు మోషే ద్వారా జరిగించాడు. నెహెమ్యా ద్వారా దేవుడు మరలా పడిపోయిన, కాల్చబడిన ఆ యెరూషలేము ఇశ్రాయేలీల పట్టణపు ప్రాకారపు గోడలు మరలా దేవుడు కట్టించాడు. అసలు దావీదు వల్ల కాదు. దావీదు జీవితం ఎక్కడా? దావీదు బ్రతికెక్కడా? ఎక్కడో చిన్న గొర్రెల మందను మేపుకునేవాడు దావీదు. ఆ స్థితిలో బ్రతికినవాడు దావీదు. కానీ దావీదు హృదయంలో ఆశ ఏంటంటే, నేను నా దేవుని కొరకు ఒక మందిరము కట్టాలి. ఒక మాట చెప్తున్నాను, నీ ఆశ ఎంత గొప్పదైనా అది దైవిక పరమైనది అయితే ఖచ్చితంగా దేవుడు దాన్ని తీరుస్తాడు. ఏం చేస్తాడు? తీరుస్తాడు. అర్థం. కొంతమంది కొన్ని ఆశలు ఉంటాయి. ఏ ముసలిదానా నీ ఆశ ఏంటే అంటే, ఆ ముసలిదంటది. అప్పటికి ముసలమ్మకి 100 సంవత్సరాలు వచ్చేసి ఉంటాయి. అంటది. నీ ఆశ అంటే ఆ ముసలిది అంటది, అదిగో మనవరాలు పెళ్ళి చూడాలి బాబా అంటది. ఇంకేం చూడాలంట? మనవరాలు పెళ్ళి. మనవరాలు ఎప్పుడు పెద్ద అవుతుంది? ఎప్పుడు పెళ్ళి అవుతుంది? ఏం చూడాలా? మరి అప్పటిదాకా ఏం చేస్తావు నువ్వు అంటే, ఏం చేస్తాను, కూర్చొని మిమ్మల్ని పేగుతా ఉంటాను. అంతేనా? చూడండి, చూడండి, చాలామంది ఆశలు లోకానుసారంగా ఉంటాయి. అది కాదు. నీ ఆశ దైవిక పరంగా ఉన్నప్పుడు దేవుడు నీ ఆశలన్నీ కూడా తీరుస్తాడు. మోషే ఆశను దేవుడు తీర్చలేదా? నెహెమ్యా ఆశను దేవుడు తీర్చలేదా? దావీదు ఆశను దేవుడు తీర్చలేదా? బంగారంతో కట్టాలి అని దావీదు ఆశపడినప్పుడు, ఒక భారం కలిగి ఉన్నప్పుడు, అతని వలన కాకపోయినా, అంత బంగారం అతని దగ్గర లేకపోయినా, అంత అతడు సంపన్నుడు కాకపోయినా, అంత ధనికుడు కాకపోయినా, అంత గొప్పవాడు కాకపోయినా, దేవుడు ఆ స్థితికి తీసుకువెళ్ళి కావలసిన బంగారం అంతా దావీదు చేతికి ఇచ్చి కట్టామందరం అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? మన ఆశ దైవిక పరంగా ఉన్నప్పుడు మన ఆశలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. బైబిల్లో ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనం. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనం. అస్తమయ నైవేద్య అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగున ప్రార్థన చేశాను, యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు, నేను నీ సేవకుడై ఉన్నాననియు, ఈ కార్యములను నీ సెలవు చేతనే చేసితననియు ఈ దినమున కనుపరచుము. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి. దేవుడు మోషే ఆశను తీర్చాడు, అతనిలో ఉన్న భారమును దేవుడు గుర్తించాడు. నెహెమ్యా ఆశను దేవుడు తీర్చాడు, అతనిలో ఉన్న భారాన్ని దేవుడు గుర్తించాడు. దావీదు ఆశను దేవుడు తీర్చాడు, అతనిలో ఉన్న భారమును దేవుడు గుర్తించాడు.
ఇక్కడ మనం చూస్తున్నాం ఏలియాకు ఒక ఆశ ఏంటి తెలుసా? ప్రభువా, ప్రజలు 2 తలంపులతో తడబడుతున్నారు. ఒక్క దాటి మీద లేరు ప్రజలు. కాసేపు యెహోవా దేవుడు అంటారు, కాసేపు ఏమో బయలు దేవుడు అంటారు, కాసేపు యెహోవా దేవుడు అంటారు, కాసేపు ఆషేరు దేవత దేవుడు అంటారు. ఎవరు దేవుడో, ఎవరిలో శక్తి ఉందో, ఎవరు జీవము కలిగిన వారో, ఎవరు నిజమైన దేవుడో ఎరుగక ప్రజలు 2 తలంపుల చేత తడబడిపోతున్నారు. ఇప్పుడు ఈ ప్రజలు నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి. నీవు నిజమైన దేవుడు అని ఈ ప్రజలు ఎదుట రుజువు కావాలి. ఇది ఏలియా ఆశ. దేవునికి మహిమ కలుగును గాక. ఏలి ఆశ శక్తి కలిగిన దేవుడు అని తెలుసుకోవాలి నాయన. ఈ ప్రజలు తెలుసుకోవాలి ప్రభా. నువ్వు మాట చెప్తున్నాను, నువ్వున్న ప్రాంతంలో, నువ్వున్న పేటలో, నువ్వున్న వీధిలో ఇక్కడ ప్రజలు నీవే శక్తి కలిగిన దేవుడిని తెలుసుకోవాలి ప్రభా అన్న ఆశతో, భారంతో నువ్వు బ్రతికితే వాళ్ళందరూ మార్చబడతారు. బ్రతకాల అలాగా. అర్థమవుతుందండి? ఏలి ఆశ ఏంటంటే ఈ ప్రజలు నీవే దేవుడు అని తెలుసుకోవాలి. నీ కార్యములు జరగకపోవడం వల్ల ఈ ప్రజలందరూ విర్రవీగి నీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇంకా రాణి చూస్తే ఇంకా రాణి సంగతే నీకు తెలియదేముంది ప్రభా. ఇంకా ఆమె అయితే యెహోవా భక్తుడు, పాస్టర్ గారు ఈయన అని తెలితే చాలు చంపేస్తుంది. అదవుతుందా? అయితే ఈ ప్రజలు నీవే దేవుడు అని తెలుసుకోవాలి. ఇది ఏలియా ఆశ. నీవే దేవుడవు, నిజమైన దేవుడవు నీవేనని ప్రజలు తెలుసుకోవాలి. నేను నీ సేవకుడిని నీ ప్రజలు తెలుసుకోవాలి. ఏం చేయాలా? ఈ రోజున నిజమైన దేవుడు యేసు ప్రభువే అని అందరూ తెలుసుకున్నారా? తెలుసుకున్నారండి? తెలుసుకోలేదు. మనలో ఉండాలి ఆశ. ఏమని తెలుసా? ప్రభా, ఈ ప్రజలందరూ, మా బంధువుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా నీవే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలి. అంతే కదా. అక్కడ ఇంకొక మాట మాట్లాడి, నీవు దేవుడు అయి ఉన్నావనియు నేను నీ సేవకుడిననియు. ఏమన్నాడు? నేను నీ సేవకుడిననియు. ఈ రోజున క్రైస్తవులు కూడా ఎవరు నిజమైన సేవకుడో తెలుసుకోవాలి. ఉందా ఆ భారం? ఉందా ఆ ఆశ? ఉందా? ప్రభా, నీవే నిజమైన దేవుడు అని ప్రజలు తెలుసుకోవాలి. ఫలానా సేవకుడే నిజమైన సేవకుడు, నీ చేత పంపబడిన సేవకుడని తెలుసుకోవాలి అన్న భారం ఉందా? ఇవి ఇప్పుడు అందరూ ఎలా మాట్లాడుతున్నారంటే అన్ని జనులు మాట్లాడినట్లే క్రైస్తవులు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటారు? అందరూ దేవుళ్ళు ఒకటేనండి, ఏ దేవుడైనా ఒకటేనండి. ఇప్పుడు మన క్రైస్తవులు కూడా ఏమన్నారు? ఏ పాస్టర్లైనా పాస్టర్లే కదండి, ఎవరైనా పాస్టరే కదండి, పాస్టర్ అన్నప్పుడు పాస్టరే కదండి. కాదు, ఎవరు నిజమైన దేవుని సేవకుడో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే మనము దేవుని సన్నిధిలో భారముగా కనిపెట్టి ఒక ఆశ కలిగి జీవించాలి. అప్పుడు తప్పకుండా ప్రజలు తెలుసుకుంటారు. ఇశ్రాయేలీలో చాలామంది భయపడిపోయి దేవుని ఆరాధించడం మానేశారు. అప్పటికే దేవుని మందిరపు బలిపీఠములన్నీ కూడా కూల్చబడ్డాయి. ప్రవక్తలందరినీ కూడా యెజబెలు చంపించేస్తూ ఉంది. భయంకరమైనటువంటి వ్యతిరేకత. నిజ దేవుని మాట కరువైపోతున్నటువంటి తరుణంలో ఏలియా ఒక్కడయ్యా, లేదు లేదు, నీవే నిజమైన దేవుడు అని ప్రజలు తెలుసుకోవాలి. ఏమంటే మొత్తం A to Z చాలా వరకు అందరూ తిరిగిపోయారండి. అందరూ తిరిగిపోయారు. విగ్రహారాధన వైపు తిరిగిపోయారు, లోకం వైపు తిరిగిపోయారు, పాపం వైపు తిరిగిపోయారు ప్రజలు. దేవుని వైపు దృష్టి పెట్టేవాడు ఒకడు కూడా లేడు. కొంతమంది కొంచెం అటో తలంపు ఇటో తలంపు, లోకంలో గంతు దేవునిలో గంతు, ఇలా ఉన్నారు ప్రజలు. అలాంటి సమయంలో ఏలి ఆశపడ్డాడు. ఏమని తెలుసా? ప్రభా, ఈ ప్రజలు నీవే దేవుడు అని తెలుసుకోవాలి. ఈ ప్రజలు నేను నిజముగా నీ చేత పంపబడిన సేవకుడని తెలుసుకోవాలి. అలాంటి భయంకరమైన విపత్కర పరిస్థితుల్లో దేవుడు ఏలియాను వాడుకొని యెహోవాయే దేవుడు అని ప్రజలందరి చేత దేవుడు ప్రకటింపజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇటు కార్యం జరగడానికి గల కారణం ఏంటి? ఆశ. ఏంటది? అతనిలో ఉన్న భారము ఆశ. ఆశ ఉందా? ఆశపడుతున్నావా? ప్రభా,
నా పిల్లలు రక్షించబడాలి ప్రభా, నా భర్త రక్షించబడాలయ్యా, ఇదిగో నా వీధిలో ఉన్న వాళ్ళు రక్షించబడాలి నాయన, ఇదిగో నాకు పరిచయమైన పలానా బిడ్డ నీ సన్నిధిలోకి రావాలి ప్రభా, ఆశపడుతున్నావా? వారి విషయం ఒక భారం కలిగి ఉన్నావా? ఎప్పటికైనా వెళ్ళి దేవుని మందిరంలో ఉండాలి, రావాలి, రక్షణ పొందాలి, దేవుని శక్తిని చూడాలి, ఆశ కలిగి ఉన్నావా? బైబిల్లో ఆశ కలిగిన వారి ప్రాణములను దేవుడు తృప్తిపరిచాడు. మోషే ఆశపడితే దేవుడు మోషే ఆశను తృప్తిపరిచాడు. నెహెమీయా ఆశపడితే నెహెమీయా ఆశను దేవుడు తృప్తిపరిచాడు. దావీదు ఆశపడితే దావీదు ఆశను దేవుడు తృప్తిపరిచాడు. ఏలీ ఆశపడితే ఏలీ ఆశను దేవుడు తృప్తిపరిచాడు. ఎవరి దేవుడో దేవుడు కనుపరిచాడు, రుజువు చేశాడు. ఆశ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మన ఆశను ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు, ఖచ్చితంగా తీరుస్తాడు. బైబిల్లో ఇంకొక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నేను నీకు ఇస్తాను. చాలు. దేవుడు హిజ్కియాతో అన్నాడు, బాబు హిజ్కియా ఇదిగో మరి ఇక అయిపోయింది, నీ జీవిత దినములు అయిపోయినాయి, నువ్వు చచ్చిపోతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకొని దేవుడు చెప్పాడు. చెప్తే హిజ్కియాకు ఒక ఆశ ఉంది, హిజ్కియాకి భారం ఉంది. ఏమని తెలుసా? ఇంకా బ్రతకాలి. ఏం చేయాలా? బ్రతకాలి. కొంతమందికి బ్రతకాలని ఉంటుంది. ఎప్పుడో తెలుసా? అంతా బాగున్నప్పుడు. ఎలాగా? అంతా బాగున్నప్పుడు ఏమని ఉంటుంది? బ్రతకాలని ఉంటుంది. కష్టం వస్తే చచ్చిపోవాలని. అవునా కదా? కష్టం వస్తే ఏమనిపిస్తుంది? చచ్చిపోవచ్చు కదా. మరి ఏమండి, కష్టం వస్తే ఏమనిపిస్తుంది? చచ్చిపోవాలనిపిస్తుంది. మరి చచ్చిపోవచ్చు కదా. మళ్ళీ సావు అంటే అవునా కదా? మాట మాత్రం ఏమంటారు? ఎందుకు వచ్చిన జీవితం, చచ్చిపోవాలనిపిస్తుంది, మరి వెళ్ళిపో, చచ్చిపోతారండి. మళ్ళీ చావు అనేసరికి మళ్ళీ భయం. నేను నిజంగా చచ్చిపోతున్నా కానీ మా ఆవిడ కోసం బతికాను. ఇదే నేను చచ్చిపోదాం అనుకున్నాను కానీ మా ఆయన కోసం, నేను చచ్చిపోదాం అనుకున్నాను కానీ నా పిల్లల కోసం అంటారు. అవునా? కొంతమంది చెప్పకుండా బతుకుతారండి. చచ్చిపోతానంటే కానీ చెప్పకుండా ఎందుకుతారండి? బ్యాంకులో డబ్బులు ఉంటాయి కదా. మరి చచ్చిపోతాను అంటారు. నాకు ఎవడ అవసరం లేదా అంటారు. మరి చచ్చిపోవచ్చు కదా. చచ్చిపోయింది బ్యాంకులో డబ్బులు, మరి బ్యాంకులో డబ్బులు ఉన్నాయి. అవునా కదా? దేవుడు హిజ్కియాని అన్నాడు, బాబు నువ్వు మరణం అగుచున్నావు, నువ్వు ఇంకా బ్రతుకావు, నీళ్ళు చక్కబెట్టుకో అంటే హిజ్కియా ఆశపడ్డాడు. అయ్యా, తన ఆశ ఒకటే, ఇంకా బ్రతకాలి. ఏం చేయాలని? ఇక బ్రతకాలి. ఎందుకు బ్రతకాలనుకుంటున్నాడు? దేనికోసం బ్రతకాలనుకుంటున్నాడు? తన ఆశ దైవికపరమైంది. ఇక్కడ మీరు ఆ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు బైబిల్లో కొంతమంది ఆశపడ్డారు కదా, బ్రతకాలని, దేవుని పని చేయాలని, గొప్ప పనులు పూనుకొని ఆశపడ్డారు. వాళ్ళందరూ కూడా దైవికపరమైన ఆశలు కలిగి ఉన్నారు. ఇక్కడ కూడా హిజ్కియా ఆశపడతాడు. ఏమని తెలుసా? ప్రభువా నేను ఇంకా బ్రతకాలి. ఎందుకు బ్రతకాలనుకున్నాడు చెప్పనా? అతడు అంటాడు, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకున్నానో, సమస్తమును నీకు అనుకూలముగా నేనెట్లు జరిగించానో, కృపతో దయతో జ్ఞాపకము చేసుకో అన్నాడు. అంటే ఏంటి? ప్రభా ఇంకా నేను కొంతకాలము బ్రతకాలి. ఎలాగా? యథార్థంగా బ్రతకాలనుకుంటున్నా, ఇంకా కొంతకాలం బ్రతకాలనుకుంటున్నా. దేనికి? నీ పని కొరకే బ్రతకాలనుకుంటున్నాను. అందుకే నీకు అనుకూలంగా సమస్తం ఎలా జరిగించాను అన్నాడు. అంటే ఏంటి అర్థం? నీకు అనుకూలంగా నీ పని ఎలా చేస్తాను నీకు తెలుసు కదా. కాబట్టి నా ఆయుష్ను పొడిగించు. బ్రతకాలనుందని ఆశపడి
ఒక భారముతో ఉన్నటువంటి హిజ్కియాను దేవుడు ఏం చేశాడు? ఆయుష్ని పొడిగించాడు 15 సంవత్సరాలు. సరే అయితే దేవుడే కొన్నిసార్లు నీ ఆయుష్ అయిపోయిందని చెప్పినా, లేదయ్యా నేను ఇంకా నీ కోసం లోకంలో బ్రతకాలనుంది ప్రభా అని అడిగితే దేవుడు ఏం చేస్తాడు? ఆయుష్ని పొడిగిస్తాడు. మన ఆయుష్ని దేవుడు పెంచుతాడు. హిజ్కియా యొక్క ఆశను దేవుడు తీర్చి మరలా 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు ఇచ్చాడు. వారి ఆశను తీర్చిన దేవుడు నీ ఆశను తీర్చడా? వారి జీవితాల్లో కార్యాలు చేసిన దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడా? వారి భారమును గుర్తించిన దేవుడు నీ హృదయంలో ఉన్న భారమును గుర్తించడా? దయచేసి భారము లేకుండా బతకకండి. ఒకప్పుడు భారం కలిగి ఉన్నానండి, ఇంకెంతసేపు భారం కలిగి ఉంటావు? నేను ఇంకా అంత భారం కలిగి బ్రతకలేను, ఇవన్నీ నేను మోయలేను. కాదు, నువ్వు భారం కలిగి ఉండు, దేవుడు కార్యం చేస్తాడు తగిన సమయంలో. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, రండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వస్తున్నాను. వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరము ఇచ్చాను. దేవుడు అక్కడ పడి ఉన్న వ్యాధిగ్రస్తుని, 38 సంవత్సరాలు బట్టి కోనేటి దగ్గర పడి ఉన్న వ్యాధిగ్రస్తుని, బాబో స్వస్థపడగోరుచున్నావా అని అడిగినప్పుడు వాడు ఏమన్నాడు తెలుసా? స్వస్థపడగోరుచున్నానని చెప్పి వన్ వర్డ్ ఆన్సర్ చెప్పలా. మరి ఏమన్నాడంటే, అయ్యా నేను ఇందులోకి దిగి స్వస్థత పొందుదామని అనుకుంటున్నాను. నేను ఆ నీళ్లు కదిలించబడినప్పుడు దిగుదామని ప్రయత్నం చేస్తూ ఉంటే నాకంటే ఎవడో ఒకడు వచ్చి ముందు అందులో పడుతున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? స్వస్థత పొందుకోవాలంటే పొందుకోవాలని కదా, ఆశ ఉంది అంటున్నాడు. ఏముంది? స్వస్థపడాలని ఆశ ఉంది. ఆశలు ఉన్నది. నా పరుపు రిక్షా కట్టి చేసుకుంటాడు. అవునా? ఆ కోనేటి దగ్గర ఉన్నాడు. బాబా నాకు కొంచెం సాయం చేయండి అయ్యా, నాకు ఉదార ఎక్కించండి, మా ఇంటికి పోతాను. కానీ 38 ఏండ్ల నుంచి వ్యాధిగ్రస్తుడుగా అక్కడ పడున్నాడు. ఇన్ని సంవత్సరాలు పడుండి తన కళ్ళ ముందు అంతమంది స్వస్థత పొందుకొని అతనికి స్వస్థత లేకపోయినా నిరాశపడ్డా? మరి ఏం చేశాడు? అందుకంటాడు, నేను పొందుదాం అనుకుంటున్నాను, ప్రయత్నం చేస్తున్నాను, ఆశ ఉంది, భారం ఉంది, నాకు స్వస్థత కలగాలి, నాకు కలుగుతుంది, ఆశ ఉంది, నేను వెళ్తున్నాను. ఏదో కొంచెం అలాగా మీరేమంటారు? దేకడం, మీరేమంటారు? మీ పదాలు వేరేగా ఉంటాయి కదా, చెప్పండి. ఇంకోటి ఏదో ఉంటుంది, మాట్లాడలేదేమి, బకరణం ఏదో అంటారు కదా. బంగారమా? బంగారం ఏంటి? బంగారం నేను వెళ్తున్నాను, కానీ నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా వెళ్ళిపోతున్నాడు. అంటే తన జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఇప్పటికి ఏముందంటున్నాడు? ఆశ ఉందయ్యా. ఉంది. స్వస్థపడగోరుచున్నావా? ఆశ ఉంది. ఏముందా? ఆశ ఉంది. స్వస్థత కావాలి, భారం ఉంది. నేను కూడా స్వస్థత పొందుకోవాలి, నేను కూడా విడుదల పొందాలి, నాకు స్వస్థత కావాలి, ఆశ. నేను ఒక మాట చెప్తున్నాను, నీ కుటుంబంలో రక్షణ విషయంలోనైనా, నీకున్న రోగం విషయంలోనైనా, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల విషయంలోనైనా, దేవుని చేతలో వాడబడాలి ఆయన పరిచర్య విషయం గురించి అయినా, నీకు ఆశ ఉన్నప్పుడు, నీకు భారం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ భారమును చూస్తాడు, నీ భారమును గుర్తిస్తాడు, నీ ఆశను చూస్తాడు, నీ ఆశను తీరుస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటాడు, అయ్యా ఆ నీళ్లు కదిలించబడినప్పుడు నేను వెళ్తున్నాను, కానీ నాకన్నా ముందు ఒకడు వచ్చి పడిపోతున్నాడని చెప్తున్నాడు. అయ్యా ముందయ్యా నాకు స్వస్థత పొందాలన్న ఆశ ఉంది. ఆశ అడి ఆశలు అయిపోలా, నిరాశ పడిపోలేదు, అదే ఆశతో ఉన్నాడు. స్వస్థత పొందాలి, విడుదల రావాలి. ఏమవ్వాలా?
విడుదల రావాలి. దైవికపరమైన ఆశలు స్థిరముగా కలిగి ఉండు. చంచల మనసుతో ఉండొద్దు. దైవికపరమైన ఆశ స్థిరముగా కలిగి ఉండు. ఖచ్చితంగా దేవుడు ఒక దినాన్న కార్యము చేస్తాడు. అంతేకాదు ఒక భారము కలిగి ఉండు. భారము లేనంత కాలము ఏ కార్యము నీ జీవితంలో కుటుంబంలో చూడలే. ఒక భారం అందరూ భారం కలిగి ఉండాలా. కుటుంబంలో ఒక భర్త అయినా భార్య అయినా పిల్లలైనా అందరూ భారం కలిగి ఉండాలి. బాధ్యత లేనోడు భారం లేనోడు ఉండకూడదు. బాధ్యత లేని జీవితాలు జీవిస్తే అపవాది మనల్ని వాడుకుంటాడు. బాధ్యత లేని బ్రతుకులు మనము బ్రతికితే మన జీవితం వల్ల మనకి కాదు కదా, ఎవరికి కూడా ప్రయోజనమో ఉండదు. కనుక ఒక మాట చెప్తున్నాను, ఆశ కలిగి బ్రతకండి, భారం కలిగి బ్రతకండి. దేవుడు తప్పకుండా మీ ఆశలను తీరుస్తాడు. మీ భారమును ఆయన గుర్తిస్తాడు. నీ భారమును దేవుడు గుర్తించి నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మోషే ఆశను దేవుడు చూచాడు, ఆశను తీర్చాడు. అతని భారమును గుర్తించాడు దేవుడు. నెహెమ్యా ఆశను దేవుడు గుర్తించాడు. అయ్యా ఇదిగో పట్టణపు ప్రాకారపు గోడలు కూలిపోయినాయి. అతని యొక్క భారము ఆశ ఏంటి? కట్టాలి. దావీదు ఆశ ఏంటి? దేవుని కొరకు ఒక బంగారముతో కూడిన మందిరము కట్టాలి. బంగారంతో కట్టాలి. బంగారం నేను దాచుకోవడం కాదు, నేను ఉంచుకోవడం కాదు, నేను ధరించడం కాదు, నీకు ఒక మందిరమును కట్టాలి. ఆ ఆశ అది. ఏమంటారు దాన్ని? ఆశ. ఏమంటే వారి స్థితులేంటి, వారు అడిగిన ఆశలేంటి, వారు కోరుకున్న కోరికలేంటి, వారు కలిగి ఉన్న ఆశలేంటి, వారి పరిస్థితులు ఏంటి, వారి ఆశలేంటి, వారు ఉన్న పరిస్థితి ఏంటి, వారి హృదయంలో ఉన్న భారం ఏంటి, వారి స్థితికిని వారి భారమునకు వారి స్థితికిని వారి ఆశకి చాలా వ్యత్యాసం ఉంది. అయినా ఆ ఆశను వాళ్ళు అందుకోగలిగారంటే ఆ భారములు వాళ్ళు దేవుని చేత గుర్తించబడిన వారే గొప్ప ప్రతిఫలములు పొందారు. అంటే కారణం వారు నిరాశ చెందలేదు, భారమును విడిచిపెట్టలేదు. అర్థమవుతుందా? నీవు కూడా ఒక ఆశ కలిగి ఉండు. ఆశ ఉండాలండి. ఏముండాలా? ఆశ ఉండాలి. దేవుని కోసం నేను బ్రతకాలి, దేవుని పని నేను చెయ్యాలి, దేవునిలో స్థిరముగా ఉండాలి, దేవుని మందిరానికి మానకుండా రావాలి, నేను ఆత్మీయ జీవితంలో అంతకంతకు ఎదగాలి. ఏమిటి? లోకస్తులకి లోకాశలు ఉంటాయి, దేవుని పిల్లలకు దైవ సంబంధమైన ఆశలు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. లోకస్తులకి ఏ ఆశలు ఉంటాయి? లోకాశలు ఉంటాయి. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఆడి పేరు మర్చిపోయాను, మణికుమార్. ఆడి పేరు మణికుమార్, గుర్తొచ్చింది. ఆడు అనేవాడు, రే పాలిగా చెప్పరా, మా చెల్లికి పెళ్లి చేస్తాను రా. ఎలా చేస్తావు? చూడు 10 హైటెక్ బస్సులు ఎడతాను. ఎన్ని ఎడతాడంట? ఆడు నాకు చెప్పేవాడు, 10 హైటెక్ బస్సులు ఎడతాను, కార్లు ఎడతాను. ఒక్కొక్క బస్సు వెళ్తా ఉంటే ఏం చేస్తావు నువ్వు? నుంచి తప్పట్లు కొడతలాగా. ఆడు ఆశ అది. అది ఏ ఆశ? అది చెప్పాలి. ఏ ఆశ? కొంతమందికి ఆశలు ఉంటాయి. ఏ ఆశలు చెప్పండి. మరి షూటింగ్కి వెళ్ళొద్దే, అంటే అక్కడికి వెళ్ళొద్దా? ఆశ. ఇంకా కొన్ని చాలా ఆశలు ఉంటాయి. అవునా కదా? లోకపరమైన ఆశలు. కానీ ఆ ఆశలు కాదు. ఏ ఆశలు ఉండాలి? దైవికపరమైన ఆశలు ఉండాలా. అర్థమవుతుందా? కొంతమందికి ఆశలు ఏ ఆశలు అంటే, ఇదిగో నేను మరి దేవుడు నన్ను గణపరిస్తే ఇదిగో ఇలా కట్టేయాలి, ఇది బిల్డింగ్ కట్టేయాలి, అలా కట్టేయాలి, ఎలా కట్టేయాలి, ఎలా చేసేయాలి, అలా. అది కాదు. నీకు నివాసం కావాలనుకుంటే దేవుడు నీకు ఇస్తాడు. దానికోసం నువ్వు ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మా కొడుకు పెళ్ళి ఇలా చేయాలి, అలా చేయాలి, బ్యాండ్ మేళం పెట్టాలి. ఏ మేళం పెట్టాలా? బ్యాండ్ మేళం. మా సైడ్ సత్యం బ్యాండ్ ఫేమస్. ఇక దుల్లగొడేస్తారన్నమాట పట్టుకొని. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో సత్యం బ్యాండ్ అంటే మంచి టాప్ ఫేమస్. ఇక లైవ్ దించేస్తారంతే. అలాగా ఒక పాట పెట్టుకున్నారంటే ఆ సత్యం బ్యాండ్ వాళ్ళు మా ఇంటి దగ్గరలోనే ఉండేవారు. ఒక ఇల్లు దాటితే ఆ ఇల్లు వాళ్ళు అందులో రిహర్సల్ వేసేవారు రోజుని. ఈ జాతరలకి వాయింటారు కదండి, కొన్ని జాతరలకి వాటికి వాయించి వెళ్తూ ఉంటారు కదా. ముందు ప్రాక్టీస్, కొత్త పాట వచ్చిందంటే ప్రాక్టీస్ మొదలెట్టేసేవారు అందరూ వెళ్ళిపోయి. వాళ్ళు అక్కడ
తీసి వాంచి టికు 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 టిక్ టికు 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 అని వాంచుతూ ఉంటే మేము పప్పు డబ్బా ఉప్పు డబ్బా ఇవన్నీ తెచ్చేసుకొని పొలం దగ్గర పెట్టుకొని టికు 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 మేము వాంచేసేవాళ్ళం ఇక్కడ. ఇంకా ఆ పాటే మొత్తం మాకు అనవసరం, మాకు కావాల్సిన డప్పు. అదవుతుందా? నిన్న హ్యారీకి ఒకటి చూపించాను, అవునా? ఆడెవడో బుడ్డోడు అని నేను ఎందుకు చూపించానంటే, ఇదిగో ఆశ ఉంటే వత్తదరా బాబా, ఆశ ఉండాలి మనకి అని చెప్పడం కోసం చూపించాను. ఆడు బగిడి సంగలెట్టాడండి బుడ్డోడా, ఈడెంత కొల్లాడు బగిడి సంగలెట్టి అని ఇలా భలే చెప్పేస్తున్నాడు ఆడు. అదవుతుందా? భలే టైమింగ్లో వాయించుతున్నాడు మళ్ళీని. అదవుతుందా? మధ్యలో అది ఎట్టాడు, అదేదో స్టాండ్ ఫ్యాన్ తలకి ఊడిపోయింది. స్టాండ్ దిమ్మ ఒకటే ఉంది కింద, సగం వరకు ఉంది. అది స్టాండ్ది ఉంటుంది కదా, రాడ్డు సగం ముక్కే ఉంది. అది ఎట్టాడు, స్టెప్కి తగ్గట్టుగా వేస్తున్నాడు, దాని మీద అడుగు స్టెప్కి తగ్గట్టుగా వేస్తున్నాడు, ఆ బిట్టికి తగ్గట్టుగా వేస్తున్నాడు. చూసావా? ఆశ ఉండాలి, ఆశ ఉంటే వస్తుంది. అర్థమవుతుందా? మరి వాయింటరా ప్రాక్టీస్ అంటే అందుకుంటాడు. 1 3 2 1 2 2 1 3 2 1 2 2 1 3 2 1 2 2 1 3 2 1 2 2 1 2 2 1 2 2 1 2 2 1 2 2 1 2 2 1 2 2 1 అని కొట్టేసి చేతులలో పెట్టేసి. అవును, ఒక రోజు ఇలా పెట్టేసి చేతులలో పెట్టేసి అయ్యగారు పడుకోవడం సంగతి పక్కనట్టండే, పడుకొని చక్కగా జలం ఇక్కడి నుంచి కాంగో మీదకి ఒకరోజు. అదవుతుందా? ఒక మాట చెప్తున్నాను, నీలో ఆశ ఉంటే, నీలో భారం ఉంటే దేవుడు నిన్ను శక్తి కలిగిన పాత్రగా వాడుకుంటాడు. నీలో ఆశ ఉంటే, నీలో భారం ఉంటే ఏనాటికైనా నా దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తాడంతే. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ 38 సంవత్సరాలు అక్కడే పడున్నాడు. ఎంతమంది స్వస్థత పొందుకొని వెళ్ళిపోయారో, కానీ అతనికి మాత్రం స్వస్థత లేదు. కానీ ఆశ మాత్రం కోల్పోలేదు. ఏం కోల్పోలే? ఆశ. నాకు స్వస్థత వస్తుంది, ప్రయత్నం మానలా, నిరాశ పడలేదు, ఆ భారం పోలేదు. ఏం పోలేదు? భారం పోలేదు. కొంతమందికి భారం పోతుంది, అవునా? భారం పోద్ది. ఇప్పుడు లెగలేని పరిస్థితిలో ఉన్నవాడికి ఇంకా అందులో సెటిల్ అయిపోయాక ఆడికి అలాగే ఉండిపోతాడు, అవునా? ఇంకా స్వస్థత పొందుకొని లేద్దాం అన్న ఆలోచన ఆడికి రాదు. ఎందుకని? ఇక్కడే బాగుందా, కోనేటి దగ్గర బాగుంది, బావగారు అంటే ఎవడో బిర్యానీ ఇస్తున్నాడు, అమ్మ అంటే ఎవడో పులిహోర ఇస్తున్నాడు, క్యారేజీలు వచ్చేస్తున్నాయి. ఒక చిన్న అదే ఆ కచ్చి మొక్క వేసుకుంటే శుభ్రంగా వేసేస్తున్నారు. ఏంటయ్యా డబ్బు చిల్లర వచ్చేస్తుందా? రే ఇక్కడ ఉంటాడు రా, రే అడిగి చేసి పెట్టండి రా. వచ్చిన వాళ్ళందరూ కూడా అలా కొత్త ఎత్తున్నారు. అయ్యగారు ఏం చేస్తున్నాడా? అడుక్కునే వాళ్ళు తక్కువ లెక్కడం లేదండి. అదవుతుందా? కొంతమంది ఈ అడుక్కోవడంలో ఆరితేరిపోయి బాగా సంపాదించి అందులో సెటిల్ అయిపోతున్నారు. అదవుతుంది. మొన్న అడుక్కుని ఒక అతను వచ్చాడు ట్రైన్లోనే, అయ్యగారు సొక్క వేసుకోలేదు. అయ్యగారు మంచి బిజినెస్ మ్యాన్, కాకపోతే అడుక్కునే వాళ్ళే వస్తాడు అంతే. పెద్ద బిజినెస్ మ్యాన్ అండి. ఇక్కడ వైజాగ్ నుంచి విజయవాడ వరకు మనోడు మంచి బిజినెస్ మ్యాన్. నాకు తెలుసు ఆ విషయం. నా దగ్గరకు వచ్చి చేయతే ఒకటి అంటున్నాడు. మనోడి సంగతి తెలుసు కదా. చిల్లర ఉంది, చిల్లర తీ బయటికి అన్నాను. చిల్లర లేదు, చిల్లర తీ బయటికి అన్నాను. చిల్లర బొంతకాగితం ఇస్తానండి. ఎంత ఎక్స్పర్టో తెలుసా? 10 రూపాయలు కట్ చేసుకొని 90 రూపాయలు చిల్లర అక్షరాలుగా సరిగ్గా లెక్కట్టుకుంటూ ఇచ్చేసాడు నాకు. ఇదేంటి ఎలా ఇచ్చాడు? నేను లెక్కట్టుకుంటే లెక్క నాకు కరెక్ట్గా దొరికింది, కరెక్ట్గా లెక్క వచ్చింది నాకు. అంటే ఎంత ఎక్స్పర్ట్ చూడండి. తీమనగానే తీసాడండి, కట్ట వచ్చింది బయటికి. అదవుతుందా? ఈ 38 సంవత్సరాలు బట్టి అక్కడ ప్రఖ్యాతగాంచిన ఈ వ్యాధిగ్రస్తుడు అక్కడ సెటిల్ అయిపోయి ఇదే బాగుంది అని అనుకోవాలి వాస్తవానికి. కానీ అలా అనుకోలే. మరి ఏమనుకున్నాడు? అన్నీ అందుతున్నా, అందరూ సహాయం చేస్తున్నా, ఎవడో ఒకడు బొవ్వెడుతున్నా, 4 రూపాయలు ఇస్తున్నా, లేదు ఈ స్థితిలో ఉండకూడదు. మరి ఏం చేయాలా? స్వస్థత పొందుకోవాలి. ఆశ లేదు, నేను ఈ పరిస్థితిలో ఉండకూడదు, లెగాలి, భారము.
నువ్వు ఆత్మీయ జీవితంలో చాలా వరకు వెనక్కి తగ్గిపోయావు. ఇంకా నువ్వు అదే స్థితిలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఆశ లేదు, ఇంకోటి ఏం లేదా, భారం లేదు. నీకు ఆశ భారం ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలో అంతకంతకు నువ్వు ఉన్నతమైన స్థానాలకి ఎక్కుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ ఉన్నప్పుడు, ఆశ లేదు కాబట్టి ఆశ కలిగి ఉండాలి. చూడండి, బైబిల్లో కొంతమందిని మీకు జ్ఞాపకం చేశాను. ఎవరైతే ఆశ కలిగి జీవించారో, భారం కలిగి జీవించారో వారందరినీ కూడా దేవుడు హెచ్చించాడు. అర్థమవుతుందా? వారి ఆశలను దేవుడు తీర్చాడు. ఆశలు అందుకోలేనంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు వారి ఆశలను తీర్చాడు. అది గొప్ప విషయం. నీ జీవితంలో నీవు కలిగి ఉన్న ఆశ నీవు అందుకోలేనంత ఎత్తులో ఉండొచ్చు. కానీ ఒక మాట చెప్తున్నాను, నీవు అదే గురితో ముందుకెళ్తే నీ ఆశను దేవుడు తీరుస్తాడు, నీ భారమును దేవుడు గుర్తిస్తాడు. ఇశ్రాయేలీల్లో ఎవరు మోసే భారాన్ని గుర్తించలే. నేను ఒక మాట చెప్తున్నాను, అంత మంచిగా పరిపాలన చేసి హిజ్కియా ఎంత యథార్థంగా, భక్తిగా, నీతిగా జీవించి దేవుని పనులు ఎన్నో చేస్తే ఒక్కడు కూడా హిజ్కియా గురించి మాట్లాడలేదు. అర్థమవుతుందా? ఒక మాట చెప్తున్నాను, నువ్వు ఒక ఆశ పెట్టుకొని బ్రతుకు. అర్థమవుతుందా? ఒక భారం కలిగి బ్రతుకు. నువ్వు ఎవరో కోసం బ్రతకవసరంలా, నువ్వు దేవుని కోసం బ్రతుకు. దైవికపరమైన ఆశలతో బ్రతుకు. ఎంతో యథార్థంగా జీవించాడు హిజ్కియా, కానీ తన యథార్థతను ఎవడో గుర్తించలే. ఎన్నో పనులు, దేవుని పనులు చేశాడు, కానీ ఎవరో గుర్తించలే. ఒక మాట చెప్తున్నాను, నిన్ను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, పొగిడినా పొగడకపోయినా, నీకు సహాయం చేసినా చేయకపోయినా, నీ చెంతకు వచ్చినా రాకపోయినా, నీవు ఆశ పెట్టుకొని స్థిరమైన ఆశ కలిగి దేవుని మీద స్థిరమైన భారముతో నీవు బ్రతికితే నీ యొద్దకు వచ్చి నీ ఆశను తీర్చి నీ భారమును గుర్తించి తగిన ప్రతిఫలమును ఇస్తాడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? కనుక మనుషులు ఎవరో గుర్తించాలని ఎప్పుడు అనుకో. నా భారం ఎవరో చూడట్లేదు, నా భక్తి ఎవరో చూడట్లేదు, నా నీతి ఎవరో చూడట్లేదు, నా యథార్థత ఎవరో చూడట్లేదు, ఇంత యథార్థంగా బ్రతికినా నన్ను ఎవరో లెక్క చేయట్లేదు, నాకు ఎవరు విలువ ఇవ్వట్లేదు. ఒక మాట చెప్తున్నాను, ఈ లోకములో మన యథార్థత, నీతి, భక్తి గుర్తించేది ఎవరో లేరు. ఒకవేళ ఉండొచ్చేమో కానీ 99% అలాంటి వాళ్ళు లేరు. కానీ నిత్యము నీ యథార్థతను, నీ యొక్క నీతిని, నీ భక్తిని గుర్తించి నీకు ప్రతిఫలం ఇచ్చేవాడు నా దేవుడైన యేసుక్రీస్తు. దీర్ఘకాలిక రోగంలో నీవుండి నీ యొక్క పరిస్థితిని ఎవరు గుర్తించకపోయినా 35 సంవత్సరాలు బట్టి పడున్నాడండి, బలహీనతతో, వ్యాధిగ్రస్తుడు పడి ఉన్నాడు. ఆ బలహీనత ఎవరు గుర్తించాడండి? ఎవరు గుర్తించాడు? ఎవరైనా గుర్తించారా? గుర్తించలేదు. పాపం ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు, లేగి చిల్లల్లో పాక్కుండా వెళ్దాం ప్రయత్నం, రే మనకంటే ముందు రే ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు రా, ఒకసారి అని మనం తీసుకెళ్దాం, కోనిట్లోకి దించుదాంరా అని ఎవడో అనుకోలేదు. అన్నిసార్లు ప్రయత్నం చేస్తాం చూశారు కానీ, అందరూ చూశారు కానీ ఎవడో కూడా, నీ రోగం కూడా ఎవడు అర్థం చేసుకోవచ్చు. ఏంటి అత్తమాటలు జబ్బు 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 అంటావు, నిప్పు అంటావు, పప్పు అంటావు, గ్యాస్ అంటావు, అది అంటావో ఇది అంటావో, ఇక్కడ లాగేస్తుంది అక్కడ లాగేస్తుంది అంటావు. నేను ఒక మాట చెప్తున్నాను, నీ రోగం ఎవరు గుర్తించకపోయినా నీ రోగమును గుర్తించి నిన్ను ముట్టి నిన్ను స్వస్థపరిచి పైకి లేవనెత్తి తనకు సాక్షిగా నిలబెట్టుకునేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన నా ప్రభువైన యేసుక్రీస్తు. అయితే నువ్వు ఆశ కలిగి భారం కలిగి జీవించి అంతే. దేవుడు ఈరోజు నీతో చెప్పేది అదే, ఆశాభారం ఆశాభారం. ఈ ప్రసంగ సారాంశం అంతా రెండే. నీలో ఆశ ఉండాలా. ఏముండాలా? దైవికపరమైన ఆశ ఉండాలా. నువ్వు ఇప్పుడు చేయలేకపోవచ్చు, ఈరోజు నీ వల్ల కాకపోవచ్చు, ఈరోజు నువ్వు చేద్దాం అనుకున్నది ఈరోజు నువ్వు చేయడానికి శక్తి నీకు లేకపోవచ్చు, సరైన అనుభవము జ్ఞానము నీకు లేకపోవచ్చు, కానీ ఆశతో బతుక. దేవునికి మహిమ కలుగును గాక. మన హెబ్రీయులు రాసిన పత్రికలను చదువుతున్నప్పుడు, అబ్రహాం జీవితం గురించి చదువుతున్నప్పుడు అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, నాకు చాలా సంతోషం అనిపించింది. అది నాకు చాలా ఉజ్జీవాన్ని కలిగించింది. అక్కడ రాయబడి ఉంటుంది బైబిల్లో, చూడండి, హెబ్రీయులు రాసిన పత్రికలు మీకు చూపిస్తాను. ఆ మాట కూడా ఒకసారి చూపించేసి ముగించేస్తాను. హెబ్రీయులు రాసిన పత్రిక
13వ వచనం, 11వ అధ్యాయము 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను, చూడండి, దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి. ఈ మాట నాకు మొన్న చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకో చెప్పనా, పైనుంచి ఒక లిస్టు మాట్లాడారు పౌలు గారు. వీరందరూ అన్నాడు. వీరందరూ అంటే ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి సంతానము. అర్థమవుతుందండి? ఇప్పుడు అబ్రహాముకి దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? నేను నీకు కనానును స్వాస్థ్యముగా ఇస్తాను అన్నాడు. కానీ అబ్రహాము సంతానము వెంటనే ఆ కనానును స్వాస్థ్యంగా పొందుకోలేదు. ఎందుకని? యోసేపు తరం వచ్చేసరికి ఇశ్రాయేలీలందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐగుప్తు దేశం వెళ్ళిపోయారు. అక్కడ సుమారుగా 430 సంవత్సరాలు బానిసత్వంలో బ్రతికారు వాళ్ళు. అక్కడ 380 నుంచి 420 వరకు బానిసత్వంలో బ్రతికారు ఐగుప్తు దేశంలో. వీళ్ళేమో వాగ్దానము పొందుకున్నారు. కానీ వాగ్దానము పొందినప్పటికీ ఆ భూమి దేవుని చేత సంపూర్ణంగా వారు స్వతంత్రించుకోకపోయినా, ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు భూమిని ఇస్తానని చెప్పాడు. కానీ అబ్రహాం అక్కడ ఉన్నాడా పర్మనెంట్గా? ఎప్పుడైనా చెప్పండి, ఉన్నాడండి? లేడు. ఆయా చోట్ల తిరిగాడు. ఇప్పుడు ఇస్సాకుకి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం దేవుడు ఏమన్నాడు? నీ సంతతికి నేను ఈ భూమిని స్వాస్థ్యముగా ఇస్తాను. చూడండి, వారందరూ ఆ వాగ్దాన ఫలము పొందకపోయినా, బైబిల్లో చూడండి వాళ్ళు ఎంత విశ్వాసం కలిగిన చెప్పనా, ఈ భూమిని మీకు ఇస్తాను అని దేవుడు చెప్తే, ఆ దేవుడు చెప్పిన వాగ్దాన ఫలము వారు బ్రతికి ఉండి అనుభవించకపోయినా, వారంట దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి విశ్వాసం ఉంచి వాగ్దాన ఫలము అనుభవించకపోయినా, అదే వాగ్దానము పట్ల విశ్వాసం ఉంచి అదే వాగ్దానము నమ్మి అదే వాగ్దానం వైపు చూస్తూ అలాగే చచ్చిపోయారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప విషయం అండి! వాగ్దాన ఫలము అనుభవింపకపోయినా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, ఏనాటికైనా దాన్ని నెరవేరుస్తాడు అని నమ్మకం ఉంచి వాగ్దాన భూమి సంపూర్ణంగా వారు స్వాధీనము చేసుకోకపోయినా అదే విశ్వాసంతో చచ్చిపోయారు. దేవుని మహిమ కలుగును గాక. ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. వాస్తవానికి సంపూర్ణంగా వాగ్దాన ఫలం వాళ్ళు అనుభవించలే, కానీ అదే విశ్వాసంతో ప్రభువా ఇస్తానని చెప్పావు, మా సంతానానికి ఇస్తానని చెప్పావు, మా సంతానానికి ఇస్తానని చెప్పావు, ఇది నా సంతానానికి ఇస్తానన్నావు, ఇది మా పిల్లలకి ఇస్తానన్నావు, ఇది మాకు ఇస్తానన్నావు, ఇది నాకు ఇస్తానన్నావు, అదే నమ్మకంతో చచ్చిపోయారు. నువ్వు కూడా అలాగే బ్రతకాలి ఈ లోకంలో. ఎలా బ్రతకాలి? దేవుడు చేస్తాడు 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 చేస్తాడు. ఖచ్చితంగా ఆయన నన్ను గుర్తిస్తాడు, నాకు రావలసిన జీతం నాకు ఇస్తాడు. అదే విశ్వాసముతో, అదే నమ్మకముతో, అదే ఆశతో, అదే భారముతో ఈ లోకంలో మనము జీవించి మరణిస్తే, ఒకవేళ వాగ్దాన ఫలం నువ్వు పొందకపోయినా రేపొద్దున నీ పిల్లల తరాల వాగ్దాన ఫలాన్ని పొందుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? ఆయన వాగ్దానం చేస్తే అది ఎవరు మార్చలేరు. ఆయన వాగ్దానం చేస్తే ఖచ్చితంగా ఆయన దానిని అమలు చేస్తాడు. అందుకని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీరందరూ వాగ్దాన ఫలములు అనుభవించకపోయినా విశ్వాసము గలవారే వారు ఏం చేశారు తెలుసా? అలాగే మృతి భూమి మీద మనం యాత్రికులము పరదేశులమని ఎరిగి విశ్వాసము గలవారై మృతి పొందిరి. అంటే చచ్చిపోయే రోజు కూడా వాళ్ళకి ఏ నమ్మకం ఉందే? అబ్రహాము చచ్చిపోయిన చివరి క్షణంలో నువ్వు వెళ్ళి, ఏమయ్యా అబ్రహాము, వాగ్దాన భూమి దేవుడు ఇస్తాడని చెప్పావు కదా, పొందుకున్నావా అంటే చివరిలో చచ్చిపోతూ కూడా అబ్రహాము నోటి నుండి వచ్చే మాట తెలుసా? మా దేవుడు నాకు ఇస్తాడు, నేను నమ్ముతున్నా అని చచ్చిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇస్సాకు చచ్చిపోతున్నావు నువ్వు వెళ్ళి, ఏమో ఇస్సాకు వాగ్దాన భూమి అన్నా ఐగుప్తు దేశం తిరిగావు, ఫిలిస్తీన్ల దేశం వెళ్ళి అక్కడికిక్కడ తిరిగావు, వాగ్దాన ఫలం సంపూర్ణం ఏం పొందలేదుగా, వాగ్దాన భూమి నువ్వేం అనిపించలేదుగా అని చివరిలో నువ్వు అడిగితే అతనిలో నుంచి వచ్చే మాటని తెలుసా? విశ్వాసముతో కూడుకున్న మాటే. ఏమంటాడు తెలుసా? ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు, నమ్ముతున్నాను అని చచ్చిపోతాడు. అంతే. యాకోబుని అడిగినా కూడా వాళ్ళు
అంతటి విశ్వాసము, అంతటి ఆశ, అంతటి భారము నీలో ఉండాలి. అర్థమవుతుందా? ఇంకెందుకు దినాలు గడిచిపోతున్నాయి, ఇంకెందుకు సంవత్సరాలు దొరికిపోతున్నాయి, ఇంకెందుకు రోజులు వెళ్ళిపోతున్నాయి? వెళ్ళవే, నువ్వు అదే ఆశతో బ్రతుకు, అదే గురితో బ్రతుకు. ఏదో ఒక దినాన్న దేవుడు ఖచ్చితంగా కార్యము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మా అమ్మమ్మకి మేము అంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మకి మొత్తం మేము 7గురం కదా, 6గురు మనవాళ్ళు, ఒక మనవరాలు. మేమంటే చాలా ఇష్టం. ఇక మేము దేవుని పని చేయడం అంటే మా అమ్మకి ఇంకా బాగా ఇష్టం. కానీ మేము చేసే టైంకి వచ్చేసరికి మా అమ్మమ్మ చచ్చిపోయింది. ఏమైపోయింది? చనిపోయింది, ఆవిడ లేదు. కానీ నేను అనుకుంటాను ఎప్పటికీ, ఏమో ఆ మహిమలో ఉండి, ఆమె పరదేశంలో ఉండి ఇక్కడ మేము చేస్తున్న పరిచయాలు చూసి ఖచ్చితంగా ఏమవుతుంది, ఆవిడ సంతోషిస్తుంది. అర్థమవుతుందా? అదే నేను చెప్పేది. ఈరోజు నీకు కంటికి కనబడకపోవచ్చు, కానీ తప్పకుండా అది నెరవేరుతుంది. ఈరోజు నువ్వు చూడకపోవచ్చు, కానీ ఏదో ఒక దినాన్న దేవుడు అది నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో దాన్ని చేస్తాడు. అర్థమవుతుందండి? కాబట్టి అదే ఆశతో బ్రతకండి, అదే భారంతో బ్రతకండి. ఆశ భారము కలిగి జీవించిన వారిని ఎవ్వరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. బైబిల్లో ఇంకా చాలామంది ఉన్నారు ఆశ భారం కలిగి జీవించిన వాళ్ళు. వారందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నోవాహు కూడా అంతే. నేను నీతిగా బ్రతకాలి అనేది అతని ఆశ. నీతిగా బ్రతకాలన్న ఆశ. దేవుడు ఆశను చూచాడు, తన భారాన్ని గుర్తించాడు. అందుకని నోవాహు, ఈ తరం వల్ల నీవే నా ఎదురు నీతిమంతుడు అయినట్టు నేను చూచితిని, నీ ఇంటి వారి రక్షణ కొరకు నువ్వు ఒక ఓడను సిద్ధం చేసుకో అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చూస్తాడు నీ ఆశను, దేవుడు చూస్తాడు, నీ భారాన్ని దేవుడు గుర్తిస్తాడు. తగిన సమయంలో దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. కాబట్టి ఆశ కలిగి జీవించండి, భారము కలిగి ఉండండి. భారము లేని వారిగా, బాధ్యత లేని వారిగా ఉండకండి. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. కుటుంబానికి తండ్రులైన వారు, తల్లులైన వారు, కుటుంబానికి పెద్దలైన అంటే అన్నలైన వారు, అక్కలైన వారు, వాళ్ళు ఆశ కలిగి భారం కలిగి బ్రతకాలండి. అర్థమవుతుందా? భారం లేకుండా, బాధ్యత లేకుండా బ్రతకూడదు. ఒక భారం ఉండాలి. అయ్యా, నా స్థితిగతులు మార్చబడాలి, నేను ఆత్మీయ జీవితంలో ఇంకా ఎదగాలి, నా కుటుంబంలో రక్షణ కార్యాలు చూడాలి, సమాజంలో రక్షణ కార్యాలు చూడాలి. అర్థమవుతుందండి? అనేకులు మార్పు చెందాలి, మేము కుటుంబం అంతా ఆత్మీయంగా ఇంకా ఎదగాలి ప్రభా. ఈ ఆశలు, ఈ భారము హృదయంలో ఉండాలి. మనకి ఎప్పుడు ఉండాలి. చివరికి ఒక మాట అడుగుతున్నాను, మీకు భారం ఉందా? మీ హృదయంలో భారం ఉందా? దేవుని కోసం బ్రతకాలన్న భారం ఉందా? దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి అన్న భారం ఉందా? ఉంటే మంచిదే. కానీ కొంతమందికి అది ఏం ఉండదండి. ఏదో ఉన్నాం, బతికాం, తిన్నాం, పడుకుంటున్నాం, అయిపోయిన జీవితం. కాదు. వాళ్ళు ఎందుకు అసాధ్యమైన కార్యాలు చేయగలిగారంటే, అందలేని ఎత్తైన స్థానాలు వారు ఎలా పొందగలిగారంటే, శక్తికి మించినటువంటి సేవలు, పరిచర్యలు వాళ్ళు ఎలా చేయగలిగారంటే, వారిలో ఏమీ లేకపోయినా వారిలో ఆశాభారం అనేది ఉంది. అందుకే వాళ్ళు చేయగలిగారు. అర్థమవుతుందా? నీకు కూడా అది ఉంటే నువ్వు కూడా ఆ స్థితికి, ఆ స్థానానికి వెళ్ళగలుగుతావు. కాబట్టి ఆశ కలిగి ఉండండి. ఇప్పుడు నిరాశ చెందొద్దు. నిరాశ అనేది మీ హృదయంలోనికి రానివ్వద్దు. కృంగుబాటు అనేది మీ హృదయంలోనికి రానివ్వద్దు. అర్థమవుతుందా? బాధ్యత భారం లేని వారికి ఎప్పుడు బ్రతకండి. ఒక భారం కలిగి ఉండండి. లేదు, దేవుడు చేస్తాడు. అయ్యా నువ్వు చెయ్యి నాయనా, ప్రభా నువ్వు జరిగించు ప్రభా, అయ్యా ఇది నీ ద్వారా అవుతుంది అయ్యా చెయ్యాలి, ఎప్పటికైనా చెయ్యాలి, ఎప్పటికైనా ఇలా ఉండాలి, ఎప్పటికైనా బలపరచబడాలి, ఎప్పటికైనా నీలో ఎదగాలి, వర్ధిల్లాలి. అదవుతుందా? ఇలాంటి ఒక భారము, నీకోసం ఏదైనా ఒక గొప్ప కార్యం చేయాలి. అదవుతుందా? ఈ భారము మీ హృదయాల్లో ఉంటే దేవుడు తప్పకుండా తీరుస్తాడు. మహా గొప్ప సమూహమును నడిపించగలిగిన ఆ సామర్థ్యము దేవుడు మోషేకి ఇచ్చాడు. కట్టడం అసాధ్యమైనటువంటి ప్రాకారపు గోడలు కట్టే సామర్థ్యము దేవుడు నెహెమ్యాకి ఇచ్చాడు. అసలు దేవునికి మందిరమే మనం కట్టలేము కదా, మందిరంలో ఆయన పట్టడు. ఆకాశ మహాకాశములే నన్ను పట్టజాలవు, నీవు కట్టించు మందిరము ఏ పాటిది అని దేవుడు మాట్లాడాడు దావీదుతో. అయినను కట్టు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? సరే అయినా కట్టు, నా మనసును అక్కడ నిలుపుతాను, నా దృష్టి అక్కడ ఉంచుతాను దేవుడు చెప్పాడు.
నేను పట్టజాలదు అది, కానీ సరే కట్టు, నా మనసు ఉంచుతాను అక్కడ, నా దృష్టి ఉంచుతాను దేవుడు చెప్పాడు. అర్థమవుతుందా? కారణం దావీదులో ఉన్న ఆశ, భారము. ఇంకా బైబిల్లో మీకు జ్ఞాపకం చేశాను కదా, 38 సంవత్సరాల నుంచి బలహీనుడైన వ్యాధిగ్రస్తుడు, ఒక వ్యాధిగ్రస్తుడిగా 38 సంవత్సరాలు బట్టి కోనేటి దగ్గర పడి ఉన్నవాడు, అతనిలో ఉన్న ఆశను బట్టి అతని జీవితంలో ఒక కార్యాన్ని పొందాడు. ఎంత గొప్ప స్వస్థత అంటే వెంటనే లేచి తన పడక తానే తీసుకొని గంతులేసుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి ఆశ కలిగి బ్రతకండి. హిజ్కియా కూడా బైబిల్లో మనం చూసాం, అతను కూడా బ్రతకాలన్న ఆశ. ఏంటది? బ్రతకాలి. అతని ఆశ దైవికపరమైంది. ప్రభా నీ కోసం బ్రతకాలి, నీ కోసం ఇంకా బ్రతకాలి, నీ కోసం ఏదైనా చెయ్యాలి, నీ పనులు ఇంకా నేను చెయ్యాలి. అతనిలో ఉన్న ఆశను బట్టి, భారం బట్టి దేవుడు ఆయుష్ను పొడిగించాడు. కాబట్టి నీలో ఆశ, చివరగా మరలా ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను, నీలో ఆశ, నీలో భారము, ఇవి రెండు ఉంటే గనక నీ జీవితంలో ఏవి అందుకోలేకపోతున్నావో, ఏ శిఖరాలు ఎక్కలేకపోతున్నావో, ఏది నీ జీవితంలో సాధ్యం కావట్లేదు, అవన్నీ కూడా నీవు పొందగలుగుతావు. అటు కృప ఈ సమయంలో దేవుని ద్వారా మనం అందరం పొందుదుము గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకలు దీవించి ఫలింపచేయును గాక. ఆమేన్.